హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 22nd and 23rd మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనకి పవర్ లేదు, ఇన్ఫ్యాక్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తున్నాము. పవర్ వస్తే మధ్యలో రావచ్చు. సో మనం ఇప్పుడు క్లాస్ చెప్పకుంటే ఒక 1 అవర్ అయిపోతే మనం మళ్ళీ క్లాస్ రేపటికి పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి సో క్లాస్ చేస్తున్నాము, మ్యాక్సిమం కనిపిస్తుంది. సో మనం ఫస్ట్ చూస్తే ఈరోజు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ 22nd and 23rd మనకి 2 days కూడా వెరీ ఫేమస్ డేస్ ఉన్నాయి. సో వరల్డ్ వాటర్ డే అని చెప్పేసి జరుపుకుంటాము. ఇదేమో 23rd మనకు సో వాతావరణ దినము అని చెప్పేసి జరుపుకుంటాం. సో నీటి దినము అని చెప్పేసి వాతావరణం అని చెప్పేసి రెండు వెరీ ఫేమస్. 21st మార్చ్, 22nd, 23rd అండ్ 24th మనకి 20 కూడా ఈ వరల్డ్ స్పారో పిచ్చుక దినం అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇవి 5 days వెరీ ఫేమస్. అందులో ఈ 4 అయితే మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. సో అటవీ దినం అని చెప్పేసి, నీరు అని చెప్పేసి, వాతావరణం అని చెప్పేసి, క్షయ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 4 వెరీ ఫేమస్. ఫస్ట్ మనకి వాటర్ థీమ్ ఏంటి అంటే సో వాటర్ ఫర్ పీస్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో వాటర్ ఫర్ పీస్ అనేది థీమ్ దేన్ని హైలైట్ చేస్తుంది అంటే మనకు ఈ ప్రపంచ దేశాల మధ్య నీటి కోసం అని చెప్పేసి సహకారం అవసరం అని చెప్పేసి ఈ థీమ్ హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వాతావరణ దినం ఏంటి అంటే సో థీమ్ ఏంటి మనకంటే ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి అంటే సో మనకి వాతావరణ చర్యలే ఫస్ట్ ఉండాలని చెప్పేసి సో క్లైమేట్ యాక్షన్ అనేది తప్పనిసరి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ థీమ్ తీసుకోవడం జరిగింది. ఇవి మనం రెండు కూడా వెరీ ఫేమస్. అయితే మనకు ఎస్డిజి గోల్స్ అని చెప్పేసి మొత్తం 17 ఉంటాయి కదా. అందులో మనకు ఈ వాటర్ అని చెప్పేసి ఎస్డిజి గోల్ నెంబర్ 6 వస్తుంది. ఈ క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి ఎస్డిజి గోల్స్ మనకు ఇన్ఫ్యాక్ట్ 13 వస్తుంది. ఎలా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో మనం బౌలింగ్ వేస్తే గిట్ట బ్యాట్స్మెన్ 6 కొడితే మనకి కళ్ళ వెంటే నీళ్లు వస్తాయి. సో నీరు అని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నీరు అనేది మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్డిజి గోల్స్లో 6 నెంబర్ అని చెప్పేసి వస్తుంది. సో మనకి బౌలింగ్గా మనం ఊహించుకోవాలి. బ్యాట్స్మెన్ 6 కొడితే మనకి కన్నీళ్ళు వస్తాయి కాబట్టి 6 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఇది నా కోడ్, ఇన్ఫ్యాక్ట్ మీకు వేరే కోడ్స్ ఉంటే ఉండవచ్చు. నెక్స్ట్ అంటే మనకు 13 అంటే మనకు సో 13 అని చెప్పేసి మనకు టీన్ అని చెప్పేసి వస్తుంది కదా. టీనేజ్ వయసులో మనకి బాడీలో మార్పులు వస్తాయి. సో ఇక్కడ క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి పిలుస్తాం, వాతావరణ మార్పులు అని చెప్పేసి. సో మన బాడీ కాకుండా వాతావరణ మార్పులు అని చెప్పేసి చూసుకోవాలి. సో టీన్ అని చెప్పేసి పిలుస్తాం. టీనేజ్ వయసులో బాడీ కాకుండా వాతావరణ మార్పులు అని చెప్పేసి చూసుకోవాలి. 6 అంటే మనకి వాటర్ అని చెప్పేసి బౌలర్గా మనం ఊహించుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో మనకి 17 గోల్స్ ఇన్ఫ్యాక్ట్ కోడ్స్ నేను కంపల్సరీ క్లాస్ చేస్తా. ఓన్లీ టైం మ్యాటర్ అండి, అంతే. సో మనకి ఆస్పిరెంట్స్ ఇన్ఫ్యాక్ట్ మనకు ఆస్పిరెంట్గా ఉండాలి. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేయాలి, హిస్టరీ క్లాస్ చేయాలి అండ్ ఫ్యామిలీ చూసుకోవాలి కాబట్టి సో మనకి మ్యాటర్ ఆఫ్ టైం అంతే. బట్ నేను కంపల్సరీ 17 గోల్స్ యొక్క థీమ్స్ అండ్ కోడ్స్ చెప్తాను. మనకి సెక్షన్ 3లో ఈ ఎకనమీలో గ్రూప్ 2లో ఉంటుంది, దానికోసం అయితే బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ ఈ 22nd మార్చ్ ఉంది కదా. సో దీన్ని వాటర్ అని చెప్పేసి పిలుస్తాం. 22nd ఏప్రిల్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఎర్త్ ధరిత్రి అని చెప్పేసి పిలుస్తాం. 22nd మే అనేది సో ఇన్ఫ్యాక్ట్ జీవ వైవిధ్యం అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి వెబ్ అని చెప్పేసి మనం ఈజీగా కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు. సో బయోడైవర్సిటీ వస్తుంది, ఎర్త్ వస్తుంది అండ్ వాటర్ వస్తుంది. 22nd మార్చ్, ఏప్రిల్, మే కాబట్టి వెబ్ అనే కోడ్ సహాయంతో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 మనకి వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఈరోజు నెంబర్ ఆఫ్ పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ జిఎస్ పాయింట్స్ మనకి కవర్ అవుతాయి. మీరు ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే 30 క్వశ్చన్స్లో 20+ క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్తో లింకప్ అయ్యి రావడం జరిగింది. గడిచిన 1.5 yearలో ఆ క్వశ్చన్స్ ఒక రకంగా మనకి పేపర్లో వార్తల రూపంలో రావడం జరిగింది కాబట్టి సో పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 3 ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ కలిపి అధ్యయనం చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. నీకు జిఎస్ ఎక్కువ గ్రిప్ ఉన్నట్లయితే అదనంగా స్కోర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది మిగతా వారితో పోలిస్తే. రైట్, ఫస్ట్ మనకి సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే సో చిన్నది, ఇది మీరు తెలుసు ఆల్రెడీ, మనకు ఈనాడు పేపర్లో వచ్చింది. నేషనల్ పొలిటికల్ పార్టీలు అని చెప్పేసి మొత్తము 1951లో 14 ఉన్నాయట. సో 2024 నాటికి చూస్తే 6 అని చెప్పేసి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది
ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాము పాలిటీ ఇయర్ రౌండప్ లోపల 6 నేషనల్ పార్టీలు ఏంటి అని చెప్పేసి. ఎన్నికల ఏడాది కాబట్టి మనకి రోజు ఒక ఎన్నికల అంశం పేపర్లో వస్తుంది. రైట్, ఈ 6 ఏంటి మనకి? బీజేపీ ఉంది, నెక్స్ట్ బీఎస్పీ ఉంది, సో కాంగ్రెస్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి సిపిఐ ఎం పార్టీ ఉంది, నెక్స్ట్ నేషనల్ పొలిటికల్ పార్టీ అని చెప్పేసి, సో ఎన్పీపీ అని చెప్పేసి మనకు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వెరీ 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 ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఈశాన్య రాష్ట్రం లోపల ఫస్ట్ జాతీయ పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకేమొస్తుంది మనకు అంటే సో ఇది బీజేపీ వచ్చింది, బీఎస్పీ, కాంగ్రెస్, సిపిఐ ఎం, ఇంకోటి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇది 6 పొలిటికల్ పార్టీలు జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ బట్టి మనకి ఎన్నికల సంఘం 1951 ఆర్పిఐ యాక్ట్ ప్రకారము జాతీయ పార్టీ హోదా ఇస్తుంది. సో మనకి చూస్తే ఎలా వస్తుంది జాతీయ పార్టీ హోదా అంటే, ఫస్ట్ చూస్తే ఒక 3 రాష్ట్రాల్లో 2% సీట్స్ వచ్చి ఉండాలి. అంటే ఎంత మనకు అంటే 11 సీట్లు అని చెప్పేసి వస్తుంది. లేదా 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీగా, ప్రాంతీయ పార్టీగా మనకి గుర్తింపు పొంది ఉండాలి. లేదా 4 లోక్సభ, సో 4 లోక్సభ ఎంపీ సీట్లు వస్తూనే లోక్సభ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో 6% కంటే ఎక్కువ మనకి ఓట్లు రావాలని చెప్పేసి, మొత్తం పోలైన ఓట్లలో 6% కంటే ఎక్కువ ఓట్లు వచ్చి ఉండాలి. ప్లస్ 4 లోక్సభ ఎంపీ స్థానాలు వస్తాయి గిట్ట. ఈ 3లలో ఏ ఒక్కటి ఫుల్ఫిల్ చేసినా అది జాతీయ పార్టీ హోదా మనకి పొందుతుంది. సో ఇవి 6 గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎంపీపీ వచ్చేసి ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ఫస్ట్ జాతీయ పార్టీ అని చెప్పేసి రికార్డు సృష్టించింది మనకి మోస్ట్ రీసెంట్గా. సో ఎన్నికల ఏడాదిలో మనకి రోజు ఒకటి ఎన్నికల టాపిక్ కంపల్సరీ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసము 1 or 2 క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తాయి. పాలిటీ పోర్షన్లో ఎన్నికల సంఘం చాప్టర్ ఉన్నది కాబట్టి ఎన్నికల సంస్కరణలు అని చెప్పేసి మన గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వస్తుంది. నెక్స్ట్ సిబిఐ అండ్ యూరోపోల్ ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అది మనకి వార్తల్లో ఉంది. మనకి ఈరోజు వార్తల్లో సో సిబిఐ వస్తుంది కంపల్సరీ, ఈడీ వస్తుంది, కాగ్ వస్తాయి. ఈ 3 వెరీ వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్. మనకి లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకం చూస్తే ఈడీ మనకి ఉండదు. రైట్, ఏంటి ఇప్పుడు ఒప్పందం అంటే సిబిఐ ఉన్ను ప్లస్ యూరోపోల్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ యొక్క సంస్థ. సో యూరోపోల్ ఇన్ఫ్యాక్ట్ ఇవి 2 మనకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. దేనికోసం అంటే 30+ క్రైమ్స్ విషయంలో సహకారం కోసం అని చెప్పేసి సిబిఐ యొక్క ఒప్పందం. కాబట్టి మనకి ప్రశ్న వస్తుంది, సిబిఐ ఇటీవేళ 30+ క్రైమ్స్ కోసం అని చెప్పి సహకారం కోసం అని చెప్పేసి ఏ సంస్థతో ఒప్పందం అని చెప్పేసి ఇంటర్పోల్ ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది. ఇంటర్పోల్ కాదు, సిబిఐని మనం ఇంటర్పోల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో ఇంటర్పోలే వస్తుంది. సో ఆన్సర్ ఏంటి మనకి యూరోపోల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మొత్తము 27 కంట్రీస్ మనకు ఉంటాయి. సో మనకి సిబిఐ నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ ఎవరు అరవింద్ కేజ్రీవాల్ దృష్ట్యా సిబిఐ ప్లస్ ఈడీ మనకి 2 వార్తల్లో ఉన్నాయి. కాబట్టి 2 సంస్థల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఏర్పడ్డాయి అని చెప్పేసి వాళ్ళ హెడ్ అని చెప్పేసి అవంతా మనం గుర్తుపెట్టుకోవాలి. సో సిబిఐ హిస్టరీ చూస్తే ఫస్ట్ ఈ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఏమైంది అంటే మనము సో బ్రిటిష్ నుంచి కొన్ని ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకున్నాం, బ్రిటిష్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది. సో అందులో అక్రమాలు వస్తాయని చెప్పేసి మనకు స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 1941లో వచ్చింది వెరీ ఫస్ట్ టైం, అవినీతి యొక్క విచారణ కోసం అని చెప్పేసి. ఎక్కడ అవినీతి మనకంటే ఆయుధాల రవాణా విషయంలో అవినీతి అని చెప్పేసి ఇది రావడం జరిగింది. ఓకే, ఇది రావడము జరిగింది. సో నెక్స్ట్ ఏమైంది మనకంటే 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని చెప్పేసి వచ్చింది. 1946లో మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని చెప్పేసి వచ్చింది. ఈ ఎస్పీజీ యొక్క మార్పు డిఎస్పీగా మనకి మారింది. తర్వాత ఏమైంది అంటే సో అవినీతి విచారణ అనేది సంతానం కమిటీ అని చెప్పేసి ఉంటుంది. సంతానం కమిటీ అని చెప్పేసి ఈ కమిటీ సిఫార్సు మేరకి 1963లో వెరీ ఫస్ట్ టైం మనము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క తీర్మానం ద్వారా సిబిఐని ఏర్పాటు చేసుకున్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 1963లో సంతానం కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి సిబిఐని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ బ్లూ మనకు సరిగ్గా కనిపిస్తలేదు కాబట్టి బ్లాక్ కంటిన్యూ చేద్దాం.
వెరీ ఫస్ట్ టైం మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే సిబిఐ మనకు ఇది ఆర్టికల్ రూపంలో లేదు కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, పార్లమెంటు చట్టము ద్వారా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ కూడా కాదు, కేవలము ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క తీర్మానం మేరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ యొక్క అధికారాలు ఎక్కడి నుంచి అంటే మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారము ఇది అధికారాలు విధులు కండక్ట్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ మనకు సిబిఐకి డైరెక్టర్ ఉంటాడు, అతను ప్రవీణ్ సూద్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రవీణ్ సూద్ అని చెప్పేసి పిలుస్తాం. పదవి కాలం మనకి 2+1+1+1 అని చెప్పేసి ఉంటుంది. అంటే 2 ఏళ్ళు ఉండాలి. యాజ్ పర్ వినీత్ నారాయణ్ కేసు 1997లో వస్తుంది. దాని ప్రకారం మనకి 2 ఏళ్ళు ఉండాలి. తర్వాత మనకి గవర్నమెంట్ అనేది 1 ఇయర్ చొప్పున ఒక 3 సార్లు పొడిగించవచ్చు. గరిష్టంగా ఒక సిబిఐ డైరెక్టర్ మనకి 5 ఏళ్ల పాటు పనిచేయవచ్చు. ఇదే వివరణ మనకు ఈడీ కోసం పనికి వస్తుంది. సేమ్ ఇతని కూడా 2+1+1+ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ 1+1+ ఏంటంటే మనకు మంచిగా పనిచేస్తే మరొకసారి పొడిగిస్తారు, మంచిగా పనిచేస్తే మరొకసారి అని చెప్పేసి మొత్తం మీద 3 సార్లు వాళ్ళు పొడిగిస్తారు. రైట్. నెక్స్ట్ చూస్తే మనకు సిబిఐ విషయంలో మనకు కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు దీనికి. సో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు ఒకటి. సెకండ్, ఇన్ఫ్యాక్ట్ ఇండిపెండెంట్ బాడీ కాదు ఇది, ఇండిపెండెంట్గా పనిచేయదు. థర్డ్ చూస్తే ఇది సుప్రీంకోర్టు చెప్పింది పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో రాజకీయ జోక్యం అనేది ఎక్కువ ఉంటుంది. జనరల్గా అధికార పక్షం అనేది పొలిటికల్ వెపన్గా ఉపయోగిస్తుందని అని చెప్పేసి కొంతమంది విమర్శకులు చెప్తారు. సో మనకి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సాక్షాత్ సుప్రీంకోర్టే కోల్ గేట్ అని చెప్పేసి ఉంటుంది. సో బొగ్గు గనుల కుంభకోణం అని చెప్పేసి 2013 కేసులో సుప్రీంకోర్టు సిబిఐని ఇట్ ఈజ్ ఏ కేజ్డ్ ప్యారెట్ అని చెప్పేసి చెప్పింది. అంటే ఏంటంటే తన యజమాని పలుకులు వల్లించే పంజరంలో చిలుక వంటిది అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది, మనం కాదు చెప్పేది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 2014 నుంచి 22 వరకు సిబిఐ వెబ్సైట్ తీసి పడేయండి. సో మొత్తం కేసులు చూస్తే ఇట్లా 90% మంది ప్రతిపక్షం మీదే ఉంటుంది కంపల్సరీ. మీరు కావాలంటే ఇన్ఫ్యాక్ట్ చెక్ చేయండి, అది మనకి అఫీషియల్ గణాంకాలు చెప్తున్నాయి. సో ప్రభుత్వాలు ఏది ఉన్నా కూడా అంతే అండి, మ్యాక్సిమం ప్రతిపక్షాల మీదనే ఎక్కువ కేసులు నమోదవుతాయి. రైట్. ఇన్ఫ్యాక్ట్ తర్వాత చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇంకేమున్నది ఇక్కడ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. సో మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది సిబిఐ. జనరల్గా చూస్తే మనకు యాంటీ కరప్షన్ అవినీతి విషయంలో దర్యాప్తు చేస్తే ఇట్ట సివిసికి రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి పిలుస్తాం. మామూలుగా సో జనరల్ అఫెన్స్ విషయంలో కానీ ఎకనామికల్ అఫెన్స్ విషయంలో కానీ సో మనకి ఆర్థిక నేరాలు అన్నీ ఈడీ దర్యాప్తు చేయదు. లార్జ్ స్కేల్ ఆఫ్ అమౌంట్ వస్తేనే ఈడీ దర్యాప్తు చేస్తుంది. మామూలు ఆర్థిక నేరాలు చూస్తే సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అని చెప్పేసి దానికి రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ ఇది గ్రీవెన్సీ అని చెప్పేసి మనకు మినిస్ట్రీ ఉంటుంది, నేరుగా పిఎంఓ ఆఫీస్కి రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. ఇది ఆ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సీ పెన్షన్ అని చెప్పేసి వినిపిస్తుంది. సో అది మనకు ఇది సిబిఐ అనేది రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది కాబట్టి మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ చూస్తే మనకు సో ఇన్ఫ్యాక్ట్ దీనికి సుమోటోగా సో ఫిఫ్త్ ఏంటి మనకి సుమోటోగా కేసు తీసుకునే అధికారం లేదు. సుప్రీంకోర్టు అన్న చెప్పాలి, హైకోర్టు అన్న చెప్పాలి, లేదా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ అన్న రిక్వెస్ట్ చేస్తే మాత్రమే కేసు టేకప్ చేస్తుంది. దానికి అది కేసు టేకప్ చేయదు. మనకు ఈడీ కూడా సుమోటో విషయంలో అధికారం లేదు. ఎవరన్నా ఇన్ఫ్యాక్ట్ ఈడీకి ఫిర్యాదు చేస్తేనే వాళ్ళు దర్యాప్తు చేస్తారు తప్పితే సో రెండింటి విషయంలో మనకు సేమ్ కనిపిస్తుంది. ఇది ఒక రూల్ మనకు. నెక్స్ట్ చూస్తే సిబిఐ అనేది సో జనరల్ కన్సెంట్ లేకుంటే సాధారణ సమ్మతి లేకుంటే రాష్ట్రాల్లో కూడా అడుగు పెట్టలేదు. వై? బికాజ్ మనకి పోలీస్ అనేది స్టేట్ లిస్టులో ఉంటుంది, సిబిఐ పోలీస్ డ్యూటీ చేస్తుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క జనరల్ కన్సెంట్ సాధారణ సమ్మతి లేకుంటే సో రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. మనకి ఇప్పటికి చూస్తే 9 స్టేట్స్ 9 రాష్ట్రాలు అనేవి సిబిఐకి జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ ఈడీకి కానీ ఎన్ఐఏకి కానీ సో ఎటువంటిది మనకు అవసరం లేదు, వాళ్ళు నేరుగా రాష్ట్రంలో వెళ్ళి దర్యాప్తు చేయవచ్చు.
సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ సిబిఐ గురించి ఇంతకంటే ఎక్కువ మనకి అవసరం లేదు. సో ఇది మెయిన్స్ కోసం మనకు పనికి వస్తుందండి. ఈ లోపాలన్నీ మనం మెయిన్స్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే సో ఇప్పుడు ఏంటి మనకి వార్తల్లో ఉంది, ఫస్ట్ అది మెయిన్గా మర్చిపోవద్దు. యూరోపోల్తోని ఒప్పందం చేసుకుంది సిబిఐ. దేని విషయంలో అంటే ఒక 30+ క్రైమ్స్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ మనకు ఈ సిబిఐ అయితే ఉందో యూరోపోల్ దాని యొక్క హెడ్ క్వార్టర్ చూస్తే నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. యూరోపోల్ యొక్క హెడ్ క్వార్టర్ మనకి నెదర్లాండ్లో ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మనకు సో కాగ్ అనేది ఒక ఒప్పందం చేసుకుంది. దేంతోని అంటే సో ఢిల్లీ ఐఐటితోని ఒప్పందం చేసుకుంది. సో మనకి వార్తల్లో ఉన్నది. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ ఐఐటి కంటే కాగ్ ఇచ్చి ఆప్షన్లో ఐఐటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఢిల్లీ ఐఐటి దేని విషయంలో ఒప్పందం అంటే కాగ్ అనేది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తన యొక్క ఎడిటింగ్లో వాడుకోవాలని చెప్పేసి ఢిల్లీ ఐఐటి యొక్క హెల్ప్ కోరిండు మన కాగ్ కాబట్టి వార్తల్లో ఉన్నాడు. సో మన ప్రజెంట్ మన కాగ్ చూస్తే ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి పనిచేస్తున్నాడు. సో గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి ప్రజెంట్ పనిచేస్తున్నాడు. వెరీ వెరీ ఫేమస్. సో కాగ్ మనకి రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ 148 ఆర్టికల్ అనేది కాగ్ గురించి మనకు చెప్తుంది. సో మన కాగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఎడిటింగ్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది మనకు అంటే జనరల్గా చూస్తే ఈ ఫస్ట్ మనం బడ్జెట్ ఉంటుంది కదా. సో బడ్జెట్ యొక్క అలొకేషన్స్ కేటాయింపుల ప్రకారము ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీస్ అనేవి ఖర్చు పెడతాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఆ ఇయర్ మొత్తం ఖర్చు పెడుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయాక కాగ్ అనే సీన్లోకి వస్తుంది. ఖర్చు పెట్టక ముందు తనిఖీ చేయదు, ఖర్చు పెట్టిన తర్వాత మనకి తనిఖీ చేస్తుంది. సో కాగ్ తన యొక్క రిపోర్ట్ని 151 ఆర్టికల్ ప్రకారం మనకి ప్రెసిడెంట్కి ఇస్తాడు, నెక్స్ట్ గవర్నర్కి ఇస్తాడు. వీళ్ళేమో సో పార్లమెంట్ ముంగట, ఇదనేమో అసెంబ్లీ ముంగట ఉంచితే ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. వెరీ వెరీ ఫేమస్. అందులో మంత్రులు ఎవరు సభ్యులుగా ఉండరాదు. ఎందుకోసం అంటే మనకి ఈ పిఏసి అనేది కాగ్ రిపోర్ట్ని తనిఖీ చేస్తుంది. కాగ్ రిపోర్ట్లో ఏముంటుందంటే ఏ మినిస్ట్రీ ఎంతవరకు ఖర్చు పెట్టింది, లోపాలు ఏంటని చెప్పేసి అందులో ఉంటుంది. రైట్. ఈ ప్యాక్ లోపల మొత్తం కంప్లీట్గా ఓన్లీ ఫర్ లెజిస్లేచర్స్ మాత్రమే ఉంటారు. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. మినిస్టర్స్ ఉండరాదు. వై? బికాస్ ఎందుకోసము అంటే ఇప్పుడు కాగ్ అనే వ్యక్తిని ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి చేస్తారు. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. సో కాగ్ మనకి రాష్ట్రపతి గారు చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ రాజీనామా రాష్ట్రపతికి ఇస్తారు. తొలగింపు అనేది సుప్రీంకోర్టు జడ్జి మాదిరిగానే రాష్ట్రపతి తొలగిస్తారు. సో సాలరీ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అట్లా మనకు ఉంటుంది. సో కాగ్ అనేది పదవి విరమణ అనంతరం ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చేపట్టరాదని చెప్పేసి మనకి కాగ్ లోపల ఉంటుంది. 1971లో మనము కాగ్ విషయంలో కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చినాం. దాని ప్రకారం చూస్తే 6 years పదవి కాలం అని చెప్పేసి 65 ఏళ్ళు అని చెప్పేసి ఏది ఫస్ట్ వస్తే అదే అని చెప్పేసి ఉంటుంది. ఇదంతా మనకి వెరీ బేసిక్ క్వశ్చన్స్, అవి అందరికీ తెలుసు మామూలుగా. ఇక్కడ మనకు కొద్ది వరకు విశ్లేషణ అవసరము. ఏంటిదంటే సో కాగ్ని రాష్ట్రపతి నియామకం చేస్తాడు, అయిపోయింది. కాగ్ రిపోర్ట్లు ఏముంటుంది? మినిస్ట్రీ యొక్క ఖర్చు విషయంలో ఉంటుంది, అయిపోయింది. రిపోర్ట్ ఎవరికి ఇస్తున్నాడు? రాష్ట్రపతికి, అయిపోయింది. సో కాగు ఎగ్జిక్యూటివే, మినిస్టర్స్ ఎగ్జిక్యూటివే, రాష్ట్రపతి ఎగ్జిక్యూటివే. సో ఎగ్జిక్యూటివ్ చేసి ఇతను నియామకం పొందేండు, రిపోర్ట్ ఇచ్చేది ఎగ్జిక్యూటివ్కే కాబట్టి అందరు సేమ్ కాబట్టి అందరు కుమ్మక్కైతే మనకి దేశం నాశనం అవుతుందని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనది పార్లమెంటరీ ప్రభుత్వము. సో సింపుల్ రూల్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్కి రెస్పాన్సిబిలిటీ వహించాలి కాబట్టి వీళ్ళందరూ ఎగ్జిక్యూటివే కాబట్టి సో ఖర్చు విషయంలో వీళ్ళు తొండాట ఆడొచ్చు అని చెప్పేసి మొత్తం మీద సో ప్యాక్లో మినిస్టర్స్ పెట్టరు, వాళ్ళు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ అయిపోతారు కాబట్టి తప్పులు ఎంచరు కాబట్టి సో మనకి వీళ్ళని మాత్రమే పెడతారు. అంటే మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్. ప్యాక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మంత్రులు ఎందుకు ఉండరంటే ఇది కారణం మనకు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళంతా ఎంపీలు మనకు. వీళ్ళు కాగ్ యొక్క రిపోర్ట్ తనిఖీ చేస్తారు. ఈయన ఐఏఎస్ ఆఫీసర్ జనరల్గా. అంటే ఇతను లాంగ్వేజ్ ఇన్ఫ్యాక్ట్ మన ఎంపీలకు అర్థం కాదు, వీళ్ళు కొంతమంది చదువుకొని ఉండకపోవచ్చు కూడా. సో మనకి ప్రజాస్వామ్యంలో అటువంటి వారు ఎన్నిక కావచ్చు, వెరీ పాసిబిలిటీ మనకు అనిపిస్తుంది. సో మనకి ప్యాక్లో అందరు ఎంపీలే, వాళ్ళకి చూస్తే ఈయన ఇంగ్లీష్ మొత్తం అర్థం కాదు ప్యాక్కి. అప్పుడు ఏం చేస్తారు? ప్యాక్ మెల్లగా ఫోన్ చేస్తారు కాగ్కి, అయ్యా ముర్ము గారు మీరేమో రాషన్లు అర్థం కావట్లేదు అని చెప్పేసి అడిగితే వాళ్ళు కాగ్ హెల్ప్ చేస్తాడు కాబట్టి
ప్యాక్కి కాగ్ని ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ అని చెప్పేసి పిలుస్తారు. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క ఫ్రెండ్గా, గైడ్గా, ఫిలాసఫర్గా ఎందుకు పిలుస్తామంటే కాగ్ తన రిపోర్ట్ని తనిఖీ చేయడంలో తానే హెల్ప్ చేస్తుండే ఇక్కడ. సో అందుకే మనం దీన్ని ప్యాక్ యొక్క ఫ్రెండ్ అని చెప్పేసి తరచుగా మనం పిలుస్తాం. ఇది కాగ్ గురించి మనకు. సో కాగ్ విషయంలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే పదవి విరమణ అనంతరం నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చేపట్టరాదని చెప్పేసి స్టేట్లో, యూనియన్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాస్తవంగా ఈ కాగ్ అనేది పెద్ద అబద్ధం మన ఇండియాలో. ఇది బ్రిటిష్ కాన్సెప్టు. సో మన ఇండియాలో ఆడిటింగ్ చేసాడు కానీ కంపోలర్ చేయడు. ఇప్పుడు ఏంటి, ఖర్చు అయినాక మాత్రమే ఆడిటింగ్ చేస్తున్నాడు. అదే బ్రిటిష్ లోపల కంపోలర్ చేస్తాడు. మనకి సో కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రూపాయి ఖర్చు చేయాలంటే కాగ్ యొక్క అనుమతి అవసరం లేదు. బ్రిటిష్లో కంపల్సరీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఖర్చు చేయాలంటే కాగ్ యొక్క అనుమతి తప్పనిసరి. అని కంపోలర్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఇక్కడ పిలవద్దు వాస్తవంగా, మనం ఓన్లీ ఏజీ వరకే చేస్తాడు, ఆ పేరు మాత్రం ఉంది కానీ సో మన సి అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరగదని చెప్పేసి చూసుకోవాలి. ఇంకోటి, బ్రిటిష్లో మనకి కాగ్ అనే వ్యక్తి పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ సభ్యుడు. మనకు పార్లమెంట్ సభ్యుడు కాదని చెప్పేసి చూసుకోవాలి. సో ఇంట్లో మనకి లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న అన్ని పాయింట్స్ దాదాపుగా మనం కవర్ చేసినాం. ఇది ఓన్లీ జిఎస్ అండి. ఇదే నేను కనుక పాలిటీ ఈ కాగ్ విషయం చెప్తే మినిమం ఒక 40+ మినిట్స్ అనేది పడుతుంది. ఇంకా దాన్ని చాలా డెప్త్గా సో కాగ్ విషయంలో మనకి లోపాలు ఏంటని చెప్పేసి, సలహాలు ఏంటని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ మనం ఇంకా అక్కడ కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పవచ్చు. రైట్. అందుకే పాలిటీ క్లాసెస్ని మనం కండక్ట్ చేయము. వై? బికాస్ ఈ ఆన్లైన్లో మనకి టైం అనేది మ్యాటర్ కాబట్టి. నెక్స్ట్ ఇంకొక పాలిటీ ఆర్టికల్ వెరీ ఫేమస్, ఈరోజు వార్తల్లో ఉంది. మీరు నిన్న పేపర్ చూసి ఉంటారు, ఈనాడు పేపర్లో 2nd పేజీలో వచ్చింది. సో అడ్వైజరీ బోర్డు పీడీ యాక్ట్ విషయంలో ఈ అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో ఇది రబ్బర్ స్టాంపు లాగా వ్యవహారం చేస్తుందని చెప్పేసి తెలంగాణ అడ్వైజరీ బోర్డు విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీరు కనీస విచారణ చేయట్లేదని చెప్పేసి, పోలీసులు ఏం చెప్తే అదే ఫాలో అవుతున్నారని చెప్పేసి చివాట్లు పెట్టింది. కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది అడ్వైజరీ బోర్డు. పెద్ద హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది ఈనాడు పేపర్లో. రైట్. ఏంటి సందర్భం ఏంటి అంటే, సో మనకి నల్గొండ లోపల ఒక 2 యువకుల్ని తెలంగాణ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు పీడీ యాక్ట్ కింద. ఒకసారి అరెస్ట్ చేస్తే 3 నెలల వరకు వాళ్ళని నిర్బంధంలో పెట్టచ్చు. ఇంతకంటే ఎక్కువ మనం ఎక్స్టెండ్ చేయాలి అంటే సో అప్పుడు అడ్వైజరీ బోర్డు యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పేసి మనకి 22 సబ్ క్లాస్ 4 చెప్తుంది. సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు సబ్ క్లాస్ 4 ప్రకారం మీరు వ్యవహారం చేయట్లేదు, విచారణ చేయట్లేదు, మీరు పోలీసులు ఏ చెప్తే దానికి తలూపి సో మీరు కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి చివాట్లు పెట్టి వాళ్ళిద్దరిని బయటకు రిలీజ్ చేయడం జరిగింది. సో మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద ఆర్టికల్ నెంబర్ 22. సో మీరు కనుక గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే టీఎస్పీఎస్సీ ముఖ్యంగా అందులో కొన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. అందులో కొన్ని ఆర్టికల్స్ సబ్ క్లాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందులో ఏమొస్తుంది మనకంటే సో ఫండమెంటల్ రైట్స్ విషయంలో ఆర్టికల్ నెంబర్ మనకు ఇన్ఫ్యాక్ట్ 13 నుంచి 12 అవసరం లేదు, కానీ 13 నుంచి ఈ 30 వరకు మధ్యలో 27, 28, 26 ఈ 3 అవసరం లేదు, కానీ మిగతా అన్ని ఆర్టికల్స్ కంపల్సరీ సబ్ క్లాస్ గుర్తుపెట్టుకోవాలి. 17 ఒకటి మళ్ళీ అవసరం లేదు. సో 17 ఒకటి అవసరం లేదు. ఈ 4 ఆర్టికల్స్ కాకుండా మిగతా అన్ని ఆర్టికల్స్ కంపల్సరీ సబ్ క్లాస్ గుర్తుపెట్టుకోవాలి. సో నెంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్ మనకు ఉంటాయి. ఈ ఆర్టికల్ నెంబర్ 22లో 7 సబ్ క్లాస్ ఉంటాయి, 15లో 6 ఉంటాయి, 16లో 6 ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనం ఎగ్జామ్ రాసేది గ్రూప్ 2 పాలిటీ కాబట్టి సో 50 మార్క్స్లో కనీసం ఒక 2-3 క్వశ్చన్స్ ఆర్టికల్ నెంబర్స్ మీదనే ఉంటాయి. అందులో కనీసం 1 క్వశ్చన్ అనేది మనకి సో ఈ ఎఫ్ఆర్ విషయంలో సబ్ క్లాస్ మీద ఉంటుంది. సో మనకి ఎక్కువ ఆర్టికల్స్ ఉంటాయి, ఇక్కడ సబ్ క్లాసులు ఎక్కువ ఉంటాయి. అయినా గుర్తుపెట్టుకోవాలంటే 1 మార్కు వస్తాను గన్ షాట్ తెలిసినప్పుడు కష్టమైన నష్టమైన మనం కంపల్సరీ గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో మనం ఇప్పుడు ఈ క్లాస్లో 22nd ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. ఎందుకు సుప్రీంకోర్టు అనేది వ్యాఖ్యానం చేసింది కాబట్టి వార్తల్లో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్టికల్ ఏంటి అంటే సో ప్రొటెక్షన్ అందిస్తుంది. ప్రొటెక్షన్ దేనికి అంటే అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని చెప్పేసి ఉంటుంది. అంటే సో అరెస్ట్ అంటే ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ నుంచి నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. నిర్బంధం అనేది మనకి మొత్తం 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్యూనిటివ్ అని చెప్పేసి పిలుస్తాం, తెలుగులో శిక్షాత్మక అని చెప్పేసి వస్తుంది. సెకండ్ది ప్రివెంటివ్ అని చెప్పేసి ఉంటుంది, తెలుగులో దీన్ని మనము
నివారక అని చెప్పేసి పిలుస్తాం. సో శిక్షాత్మక నిర్బంధము, నివారక నిర్బంధం అని చెప్పేసి వస్తుంది. ఏంటి ఇదంటే ఒక వ్యక్తి మనకు ఇన్ఫ్యాక్ట్ క్రైమ్ చేసి ఉన్నాడు. సో క్రైమ్ చేసి ఉన్నాడు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, సో పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చేసి ఇంకా ఎవిడెన్స్ సంపాదిస్తారు. సో మనకి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు ట్రయల్ కండక్ట్ చేస్తుంది. ట్రయల్ కండక్ట్ చేసి ఏం ఇస్తుంది అంటే, ఒకటి సో ఇన్ఫ్యాక్ట్ ఇది శిక్ష వేస్తుంది. సో పనిష్మెంట్ వేస్తుంది. గిల్టీ గిట్ట మనకు ప్రూవ్ అయితే గిట్ట, లేదు తప్పు చేయాలని చెప్పేసి అనిపిస్తే సో బయటకు పంపిస్తుంది. సో కంగ్రాట్స్ చెప్పేస్తుంది, బయటకు పంపిస్తుంది. జనరల్గా అది కోర్టు చేసే పని మనకు. ఇది క్రైమ్ అనంతరము పనిష్మెంట్ చేస్తున్నాము, అదేమో పెన్యూటివ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ప్రివెంటివ్ అంటే మనము సో క్రైమ్ చేయకముందే క్రైమ్కి కమిట్ అవుతాడని చెప్పేసి మనం ఊహించి సో ఇతన్ని క్రైమ్ చేయకముందే మనము నిర్బంధంలో పెడతాం. దట్ ఈస్ కాల్డ్ ప్రివెంటివ్ అని చెప్పేసి పిలుస్తాం. నెంబర్ ఆఫ్ లాస్ మనకి కనిపిస్తాయి ప్రివెంటివ్ లోపల. రైట్, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ప్రివెంటివ్ అనేది క్రైమ్ అనంతరం పనిష్మెంట్ అయితే, ప్రివెంటివ్ అనేది క్రైమ్ చేయకముందే ఇట్ ఈస్ నాట్ పనిష్మెంటు, కేవలము నిర్బంధంలో ఉంచుతారని చెప్పేసి ఉంటుంది. సో మనం ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఒక టేబుల్ రూపంలో రాసుకోవాలి. ఈ ప్రతి ఆర్టికల్కి క్లాజ్కి చిన్న స్టోరీ డెవలప్మెంట్ చేసుకోవాలి మనం. అందులో సో సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఉంటుంది, సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఇవి 2 రకాలు వేరు మనకు. నెక్స్ట్ 3, 4, 5, 6 అని చెప్పేసి వేరే ఉంటుంది. ఈ ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే కంపల్సరీ ఆ గ్రౌండ్స్ని వాళ్ళకి చెప్పాలి, ఏ గ్రౌండ్స్లో అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి సమాచారాన్ని అందించాలి. అంటే మనకి అరెస్ట్ అనేది సో వారెంట్ ఉంటేనే అరెస్ట్ చేయవచ్చు, కారణం ఉంటేనే మనము అరెస్ట్ చేయవచ్చు. సో ఇది ఏమంటుంది అంటే సో గ్రౌండ్స్ మనము ఏ గ్రౌండ్లో వేస్తున్నాం అని చెప్పేసి చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మనము వారెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో వారెంట్ ఉంటేనే మనం అరెస్ట్ చేయవచ్చు. ప్లస్ వీళ్ళకి ఆ వ్యక్తికి లాయర్ని పెట్టుకునే హక్కు కలిగి ఉంటాడని చెప్పేసి చెప్పొచ్చు. ఒక లాయర్ ఇట పెట్టుకోకుంటే గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి ఫ్రీ లీగల్ ఎయిడ్ కింద. నెక్స్ట్ సబ్ క్లాస్ 2 ఏంటి అంటే సో మనం అరెస్ట్ చేసిన తర్వాత ఇతను పోలీసులు 24 అవర్స్ లోపల దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ ముంగట హాజరుపరచాలని చెప్పేసి ఉంటుంది. ఆ 24 అవర్స్ మనము లెక్కించేటప్పుడు ఆ జర్నీ అవర్స్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. సో ఎక్స్క్లూడ్ జర్నీ అవర్స్ అని చెప్పేసి పక్కన రాసుకోవాలి, చేస్తాం. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ, ఇన్ఫ్యాక్ట్ ఇది వాళ్ళకు అన్నట్టు ఎవరికి, జనరల్ పీపుల్కి. సబ్ క్లాస్ 3 ఏమంటుందంటే సో మనకి ఎనిమీ ఏలియన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఎనిమీ ఏలియన్స్ అంటే మనకు సో శత్రు దేశాల వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ 1-2 ఆర్టికల్స్ అనేవి వర్తించవు, 1-2 క్లాస్ అనేవి వర్తించవు. అంటే మనము వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు, లాయర్ పెట్టుకునే హక్కు కలిగి లేరు వాళ్ళు, 24 అవర్స్లో మనము తీసుకెళ్లాల్సిన అవసరము లేదు. ఇంకెవరికి ఉంటుందంటే సో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే గిట్ట వాళ్ళకు కూడా ఇవి 2 మనకి వర్తించవు అని చెప్పేసి సబ్ క్లాస్ 3 చెప్తుంది. సబ్ క్లాస్ 4 ఏంటి అంటే సో మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, సబ్ క్లాస్ 3 అనేది 1-2 అనేవి ఎవరికి వర్తించవు అని చెప్పేసి చెప్తుంది. సబ్ క్లాస్ 4 అనేది సో ఈ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే 3 months కంటే ఎక్కువ అనేది పొడిగించవద్దు. ఇఫ్ పొడిగించాలంటే అడ్వైజరీ బోర్డు యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇక్కడ మనకి చివాట్లు పెట్టింది. మీరు యాజ్ పర్ సబ్ క్లాస్ 4 ప్రకారము వ్యవహారం చేయట్లేదని చెప్పేసి చివాట్లు పెట్టింది తెలంగాణ యొక్క అడ్వైజరీ బోర్డుకి. ఇందులో మనకి ఎవరు ఉంటారంటే హైకోర్టు జడ్జి యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తుంది. రైట్, వీళ్ళు ఆమోదిస్తే 3 months కంటే ఎక్కువ వాళ్ళని ఇక్కడ నిర్బంధంలో పెట్టొచ్చు. మరి గరిష్టంగా ఎంతకాలం పెట్టొచ్చు, గరిష్టంగా ఎంతకాలము అంటే మనకు సో దీనికి యాడ్ చేసుకోవాలి 22 సబ్ క్లాస్ 7 అని చెప్పేసి పార్లమెంటు చట్టము చేసిన మేరకి గరిష్టంగా వాళ్ళని నిర్బంధంలో పెట్టొచ్చు. సో పార్లమెంటు చట్టము చేసిన దాని ప్రకారము గరిష్టంగా మనము పెట్టొచ్చు. ఇది అయినాక 5 చదవద్దు, 7 చదువుకోవాలి. ఇంకా మనకి 1, 2, 3, 4, 7 అయిపోయింది, 5, 6 మిగిలింది కదా. సో దీనికోసం అని చెప్పేసి మనం ఇటువైపు రాయాలి. మళ్ళీ నోట్స్లో ఇటువంటి గీతలు ఉంటే నువ్వు వర్క్ చేస్తున్నట్టు, మంచిగా నీకు అర్థమైనట్టు, నీట్గా రాసుకుంటే నీకు అర్థం కానట్టు అది. సో ది బెస్ట్ నోట్స్ ఏంటి అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఆ రైటింగ్ నీకు మాత్రమే అర్థం కావాలి. సో సింపుల్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తే సబ్ క్లాస్ 5 అని చెప్పేసి ఉంటుంది. ఇది పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తి యొక్క రక్షణ గురించి మాట్లాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏంటి అంటే మనకు
అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ గల కారణాలని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇక్కడ వేరు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవద్దు, ఇక్కడ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. చేసినప్పుడు మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కారణాలు చెప్పాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అతనికి దీన్ని సవాల్ చేసే హక్కు కలిగి ఉంటాడని చెప్పేసి సబ్ క్లాస్ 5 చెప్తుంది. సబ్ క్లాస్ 6 ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ 5ని మనము ఎగ్గొట్టచ్చు, స్కిప్ చేయవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఈ పదాన్ని మనం ఉపయోగించాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజా ప్రయోజనం దృష్ట్యా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసినప్పుడు సబ్ క్లాస్ 5ని అతనికి వర్తింప చేయకుండా మనం ఉండవచ్చు. అంటే కారణాలు చెప్పకుండా నిర్బంధంలో పెట్టవచ్చు. ఏ రీజన్తోని పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ యూనియన్ అండ్ స్టేట్ ప్రభుత్వాలు మనకు అరెస్ట్ చేసినప్పుడు ఈ సబ్ క్లాస్ 6ని ఉపయోగించుకొని అతనికి అరెస్ట్ గల కారణాలు చెప్పవు, చాలా ఏళ్ల పాటు అట్లనే ఉంచుతాయి. సో మనం ప్రొఫెసర్ సాయిబాబా అని చెప్పేసి మొన్న చూసినాం. అంతకుముందు నెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ బౌజర్ ఉన్న వ్యక్తులని సో ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. సబ్ క్లాస్ 5 ఏంటి అంటే అరెస్ట్ గల కారణాలు చెప్పాలని చెప్పేసి, సబ్ క్లాస్ 6 ఏంటి అంటే ఆర్టికల్ ఈ సబ్ క్లాస్ 5ని ఆ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి ఉపయోగించుకోకుండా ఇది మినహాయింపు ఇస్తుంది. ఇలా మనం రాసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందండి. సో సబ్ క్లాస్ పెద్దగా ఇబ్బంది లేదు, ఒకసారి చూసుకోండి బాగా అర్థమవుతాయి. అన్ని సబ్ క్లాస్కి మనం స్టోరీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఎవ్రీ సబ్ క్లాస్కి సబ్ క్లాస్ మధ్య సంబంధాలు ఉంటాయి, వాటిని అదే ఆర్డర్లో మనం అధ్యయనం చేయొద్దు. ఆ స్టోరీ సబ్జెక్టు కాన్సెప్టు మెథడ్లో మనం ఆర్టికల్స్ రాసుకోవాలి. ప్రతి 1 నుంచి 100 దాకా అట్లా పెట్టి చదివితే మనకి ఏది రాదు. సో నెక్స్ట్ సో ఢిల్లీ సీఎం అరెస్టు, వెరీ ఫేమస్ ఆర్టికల్. గ్రూప్ 1 మెయిన్స్కి ప్రశ్న రాదు, ఇది కంపల్సరీ రాదు. సో గ్రూప్ 1 మెయిన్స్కి ఏమొస్తుందంటే ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో ఉంటుంది. అక్కడ ప్రశ్న వస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అని చెప్పేసి, ఇక్కడ ప్రశ్న మనకి రాదు. సో మనం డిస్కస్ చేయాలి ఎందుకు అరెస్ట్ అని చెప్పేసి, నెక్స్ట్ పరిణామాలు ఏంటని చెప్పేసి. సో ఢిల్లీ సీఎం అరెస్టు, ఇది మన హెడ్డింగ్. సో మనం ఫస్ట్ చూస్తే ఈ ఢిల్లీలో మద్యం పాలసీ అని చెప్పేసి చిన్నగా బ్రీఫ్గా, ఇది మనకు ప్రశ్న రాదు కాబట్టి పెద్దగా అవసరం లేదు. సో మద్యం పాలసీ విషయంలో మనీ లాండరింగ్ అని చెప్పేసి ఢిల్లీ సీఎంని ఈడీ అరెస్ట్ చేస్తుంది. మనం ఈడీ అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేస్తాం, ఎలా ఏర్పడింది, ఎందుకోసం అని చెప్పేసి, ఎలా పనిచేస్తుందని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో మద్యం పాలసీ చూస్తే ఫస్ట్ ఇది వాస్తవంగా కొత్త మద్యం పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. 2021-22 పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు ఢిల్లీ లోపల మద్యాన్ని ప్రభుత్వమే అమ్మేది. సో మనకి కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చినాక కూడా గవర్నమెంటే అమ్మేది. కొత్తగా 21-22లో ఏం చేసిందంటే సో గవర్నమెంట్ తప్పుకుంది. ఇన్ఫ్యాక్ట్ మద్యం పాలసీ, ఎక్సైజ్ పాలసీ అనేది ప్రైవేట్ ప్లేయర్స్కి, ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇచ్చింది. ఇవ్వడంలో భాగంగా ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రైవేట్ ప్లేయర్స్లలో సౌత్ గ్రూప్ అని చెప్పేసి, ఈ సౌత్ గ్రూప్ అని చెప్పేసి మనకి ఈ పదాన్ని ఈడీ అనేది తన ఛార్జ్ షీట్లో ఉపయోగించింది. ఈ ఏపీలో మనకి వైఎస్ఆర్సీపీ ఎంపీ వాళ్ళు ప్రజెంట్ మనకి టీడీపీకి జంప్ అయిన్లు, బతికిపోయిన్లు. మన ఇన్ఫ్యాక్ట్ కవితక్క అని చెప్పేసి కొంతమంది సౌత్ వాళ్ళు కాబట్టి సౌత్ గ్రూప్ అని చెప్పేసి అర్థం వచ్చేలా ఆ ఈడీ ఈ పదాన్ని ఉపయోగించింది. ఈ సౌత్ గ్రూప్ నుంచి ఈ గవర్నమెంట్కి కొన్ని 100 కోట్లట, కొన్ని కోట్లు కాదు 100 కోట్లు మాత్రం వచ్చినాయట. ఈ 100 కోట్లని వీళ్ళు ఈ గోవా ఎన్నికల్లో లేదా పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించారని చెప్పేసి మెయిన్గా మనకి ఈడీ యొక్క ఆరోపణ. రైట్. సో మన కవితక్క ఎందుకు చిక్కుంది అంటే సౌత్ గ్రూపులో అని చెప్పేసి చిక్కుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది కేసు మనకు. సో ఇక్కడ ఇంతకంటే ఎక్కువ మనకి ఢిల్లీ మద్యం పాలసీ అవసరం లేదు. ఏమైంది అంటే ఈ ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వడంలో భాగంగా గవర్నమెంట్ యొక్క రూల్స్ కొన్నిటిని పాటించలేదట. అప్పుడు ఢిల్లీ సిఎస్ నా పేరు నరేష్ కుమార్ అని చెప్పేసి ఉన్నది, పేరు పెద్దగా అవసరం లేదు మనకు. సో ఇన్ఫ్యాక్ట్ ఎంతమంది అరెస్ట్ చేసింది ఇలాంటి పేర్లు మనకు రావు. ఇతను ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఈ రిపోర్ట్ మొత్తం పంపిండు. ఇట్లా ప్రైవేట్ ప్లేయర్స్కి గవర్నమెంట్ కొద్దిగా హెల్ప్ చేస్తుంది, డబ్బులు తీసుకుని వాళ్ళకే లీజుకి ఇస్తుందని చెప్పేసి రిపోర్ట్ పంపినారు. సో అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరుండే, వినయ్ కుమార్ సక్సేనా ఉండే. లక్కీలీ ఇప్పుడు లేడు. ఇప్పుడు ఉంటే రేపటికి మనకి రాష్ట్రపతి పరిపాలన విధించేది ఢిల్లీ లోపల ఈజీగా. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇతనికి ఆ కేజ్రీవాల్కి పడదు జనరల్గా. ఇతనికి అవకాశం వచ్చింది ఇంకా. సో సిబిఐ దర్యాప్తుకు అని చెప్పేసి మన వినయ్ కుమార్ సక్సేనే ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో అట్లా చేస్తే మనకు సిబిఐ వచ్చింది,
నెక్స్ట్ ఈడీ వచ్చింది. ఎందుకు ఈడీ అంటే ఇక్కడ ఈ 100 కోట్లు అనేవి ఎక్కడి మనీ లాండరింగ్ కావచ్చు అని చెప్పేసి ఈడీ కూడా సీన్లోకి వచ్చింది. ఇద్దరు కలిసి మనకి నెంబర్ ఆఫ్ అరెస్ట్ చేస్తారు. వాటి పేర్లు మన పేపర్లో వచ్చి ఉండవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకి అవసరం లేదు, యాస్పిరెంట్గా మనకి అవసరం లేదు. సో ఇందులో ఈ పర్వం లోపల ఇన్ఫ్యాక్ట్ సీఎంకి కూడా అరెస్ట్ అయ్యిండు. సో మనం డిస్కస్ చేయాలి సీఎం అరెస్ట్ కావచ్చా అంటే ఎందుకు కారాదండి. సో మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చదివి ఉంటారు, ఆర్టికల్ నెంబర్ 14 దగ్గర చదివి ఉంటారు. ఏది ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పేసి ఉంటుంది ఇంగ్లీష్ కాన్సెప్టు, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి ఉంటుంది అమెరికా కాన్సెప్టు. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానమే. ఇంట్లో ఉన్న పని మనిషి నుంచి బయట ఉన్న ప్రధానమంత్రి వరకు, ఈ పిఎం నుంచి ఆ పిఎం వరకు అందరూ సేమ్ అని చెప్పేసి మనం చదువుకుంటాం కదా. అదే మనం ఎప్పుడు చదువుకుంటాం కాబట్టి పిఎంని అరెస్ట్ చేయవచ్చు, దాన్ని బట్టి వస్తే సీఎంని అరెస్ట్ చేయరాదా, చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఎటువంటి మినహాయింపు, రక్షణ, దేర్ ఇస్ నో ఇమ్యూనిటీ ఫర్ సీఎం. 361 ప్రకారం మనకి రాష్ట్రపతి గవర్నర్స్కి వాళ్ళకు ఉంటుంది, ఇక్కడ వాళ్ళకు సీఎంకి అయితే ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అరెస్ట్ చేయవచ్చు, ఇది మీకు డౌట్ రావద్దు జనరల్గా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్టికల్ నెంబర్ 14 సబ్ క్లాస్ 2లో ఈక్వాలిటీ బిఫోర్ లా కాకుండా ఇంకోటి ప్రొటెక్షన్ లాస్ ఉంటుందని చెప్పేసి దాని కింద కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పేసి తెలుసు మనకి. ఆ మినహాయింపులలో రాష్ట్రపతి గవర్నర్కి ఉంటాయని చెప్పి తెలుసు. సీఎంకి మనం చదువుకోము అక్కడ, కాబట్టి ఈ డౌట్ ఫస్ట్ రావద్దు, సీఎంని అరెస్ట్ చేస్తామని చెప్పేసి తెలుసు మనకు. సో సీఎం అరెస్ట్ అనేది అవుతాడు. జనరల్గా మనకి ఇంకో డౌట్ రావాలండి, ఏంటిదంటే ఇక్కడ సో ఒక సభా సభ్యుడిని, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, సభా సభ్యుడిని ఒక సెషన్ కంటే 40 days ముందు, సెషన్ అయిపోయాక 40 days ఆఫ్టర్ అరెస్ట్ చేయాలి అంటే సివిల్ కేసు విషయంలో మనకి సో కంపల్సరీ సభ యొక్క అధ్యక్షుడి అనుమతి అవసరం అని చెప్పేసి ఉంటుంది. అది మనకి తెలియాలి ఫస్ట్. సెషన్ కంటే ముందు, సెషన్ అయిపోయాక అరెస్ట్ చేయాలి అంటే సో 40 days గ్యాప్ ఉండాలని చెప్పేసి ఉంటుంది సివిల్ కేసు విషయంలో. క్రిమినల్ కేసు విషయంలో వెంటనే మనం అక్కడ అరెస్ట్ చేయవచ్చు. అది డౌట్ రావాలని ఇది డౌట్ రావద్దు, రైట్. నెక్స్ట్ మరి ఇతను జైల్లో ఉన్నాడు కదా, మరి జైలు నుంచి ఇన్ఫ్యాక్ట్ సీఎంగా పరిపాలన చేయవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ డౌట్ రావాలి మనకి. సో అంటే ఎస్, పరిపాలన చేయవచ్చు. ఎట్లా ఎస్ అంటే టెక్నికల్లీ ఎస్, వెరీ పాసిబిలిటీ ఉన్నది. ఎందుకోసం అంటే చేయొద్దు అని చెప్పేసి మనకి ఏమైనా ఆర్టికల్ చెప్పిందా, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. పాలిటీలో మనము పాలిటిక్స్ కలపద్దు. రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో ఉండాలి, ఉందా ఎక్కడన్నా? లేదు. ఎస్. పార్లమెంటు చట్టం చేయాలి, చట్టం చేసిందా? లేదు. ఇవి రెండు కాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పు రూపంలో చెప్పి ఉండాలి కనీసము, ఉందా? లేదు. పార్లమెంట్ కన్వెన్షన్లో ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి ఎస్, వెరీ పాసిబుల్ సీఎం జైలు నుంచి సీఎంగా చేయవచ్చు. బట్ ప్రాక్టికల్లీ చూస్తే ఈ టెక్నికల్లీ వెరీ వెరీ పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ ప్రాక్టికల్లీ చూస్తే నో అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకోసం అంటే మన సీఎంకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి సో సిబ్బంది అవసరం ఉంటుంది, సైన్లు మనకి అవసరం ఉంటుంది. సో జైలు యొక్క రూల్స్ మనకి అలాగ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్ మనకి. సో మనకి ఫ్రీక్వెంట్లీగా ఆఫీసర్స్ వెళ్ళి సీఎంని కలవలేరు. సో కాబట్టి టెక్నికల్గా పాసిబిలిటీ ఉన్నది, బట్ ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ కావట్లేదు, సీఎంగా విధులు మనకు చేయడానికి వస్తలేదు అతనికి. మరి అప్పుడు ఏంటి వస్తుందంటే రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. సో మనకి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది, 239 AA అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే మనకు ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ ఏర్పాటు అయింది యాజ్ పర్ కేజీ బాలకృష్ణన్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని మనం ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీని ఏర్పాటు చేసుకొని అందులో సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టరు ఎయిడ్ అండ్ అడ్వైజ్ చేస్తాడు లెఫ్టినెంట్ గవర్నర్కి అని చెప్పేసి. ఇక్కడ సీఎం మనకి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇచ్చే స్థితిలో లేడు, జైల్లో ఉన్నాడు. కాబట్టి సో లెఫ్టినెంట్ గవర్నర్ మనకి యాజ్ పర్ 239 AA ప్రకారము ఫెయిల్యూర్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం అని చెప్పేసి పిలుస్తాం. రాజ్యాంగ యంత్రాంగం మనం ఇక్కడ విఫలం అవుతుంది జైల్లో ఉండడం వల్ల అని చెప్పేసి రాష్ట్రపతికి కనుక రిపోర్ట్ చేస్తే, సో రాష్ట్రపతి రిపోర్ట్ చేస్తే రాష్ట్రపతి మనకు 239 ABని ఇంపోజ్ చేస్తాడు. ఎస్, కంగ్రాచులేషన్స్, యూ ఆర్ ఇన్ ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఉత్తర్వులు జారీ చేస్తాడు రాష్ట్రపతి. AB అని చెప్పేసి మనకి ఆర్టికల్ వస్తుంది. ఫెయిల్యూర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం అని చెప్పేసి పిలుస్తాం. రాజ్యాంగ యంత్రాంగం కనుక విఫలమైనట్లయితే సో రాష్ట్రపతి పరిపాలన సీన్లోకి వస్తుంది.
ఇఫ్ ఇది వస్తే మనం ఒకటి క్లాస్ చేస్తాము. సో పిఆర్ రూల్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి, నేషనల్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఫెయిల్యూర్ అని చెప్పేసి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి మూడింటిని కవర్ చేస్తూ మనం క్లాస్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ అది మనకి ఇంపోజ్ చేస్తే మేబీ వెరీ పాసిబిలిటీ కనిపిస్తుంది. ఢిల్లీ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ సెంటర్ అనేది మనము పాలిటిక్స్ ఎంత తీసుకురావద్దనుకున్న కొద్దిగా సబ్జెక్ట్లో వస్తుంది ఒకసారి. మనం ఎంత లేదనుకున్నా ఢిల్లీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి దాదాపు వదులుకోకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేబీ రాష్ట్రపతి పరిపాలన మనకి విధించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి, ఇది రావద్దు అంటే ఏం చేయాలి అంటే ఇన్ఫ్యాక్ట్ మన కేజ్రీవాల్ రాజీనామా చేస్తే అయిపోతుంది. సింపుల్ రాజీనామా చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఇంకొకరికి సీఎంగా అపాయింట్మెంట్ చేస్తే అయిపోతుంది. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని వాళ్ళు సలహా ఇస్తే మన గవర్నర్ చేసి పడేస్తారు ఈజీగా. సింపుల్ అది. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ మంత్రులు ఇన్ఫ్యాక్ట్ సీఎంలు అరెస్ట్ అవ్వకంటే ముందు రాజీనామా చేసి జైలుకి వెళ్ళినారు. మనకు జైలు వెళ్తే కనిపిస్తుంది. మొన్న మనకు హేమంత్ అని చెప్పేసి జార్ఖండ్ సీఎం కనిపిస్తాడు, లాలూ ప్రసాద్ కనిపిస్తాడు. అందరూ కూడా అరెస్ట్ కంటే ముందు ఇన్ఫ్యాక్ట్ రాజీనామా చేసిన కాబట్టి ప్రభుత్వాలు పడిపోలే. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం పడిపోదు, రాజీనామా చేస్తే అయిపోతుంది. బట్ వాళ్ళు ఎందుకు మొత్తం దీన్ని సో మ్యాక్సిమం ఎట్లయినా ఇప్పుడు ఏముందంటే సో మన సీఎంకి బెయిల్ రాదు. సో మన సీఎం కాదు, ఢిల్లీ సీఎంకి బెయిల్ కన్ఫామ్ అండి. బెయిల్ రాదు. మనము ఉప ముఖ్యమంత్రి మానిష్ కానీ మిగతా మంత్రులకు కూడా బెయిల్ రాలేదు కాబట్టి బెయిల్ రాదు, ఇది కన్ఫామ్. ఎందుకు బెయిల్ రాదంటే కోర్టులు జనరల్గా జోక్యం చేసుకోవు, ఈడీ దర్యాప్తు చేస్తుంది కాబట్టి. సో ఇది ప్రైమరీ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడే బెయిల్ లాంటిది ఇవ్వదు, విచారణ తప్పుదో పడుతుంది అని చెప్పేసి వాళ్ళు. వాస్తవంగా మనకి కోర్టు లోపల ఇట్లా ఏముంటుందంటే ఈడీ వెళ్తుంది, సో కోర్టుకి చెప్తుంది, సో మేము ఎప్పుడు అరెస్ట్ చేసినామని చెప్పేసి కారణాలన్నీ చెప్తుంది. కోర్టు ఏం చేస్తుంది, 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఒకటి, కోర్టు అనేది సో పోలీస్ కస్టడీకి ఇవ్వచ్చు, జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వచ్చు, లేదా బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి తెలుసు మనకు. అయితే ఇక్కడ ఫస్ట్ ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడే బెయిల్ ఇవ్వరు. బెయిల్ ఇస్తే ఏమవుతుందంటే సో ఇన్ఫ్యాక్ట్ బయటకు పోయిన వ్యక్తి సాక్షుల్ని తారుమారు చేయవచ్చు కాబట్టి తొందరగా బెయిల్ లాంటిది ఇవ్వరు కాబట్టి బెయిల్ ఇంకా ఎప్పటికీ మేబీ దగ్గరలో ఉన్న రోజుల్లో రాకపోవచ్చు. సో బెయిల్ రాదని చెప్పేసి తెలిసినా కూడా వాళ్ళు సీఎం రాజీనామా చేయట్లేదు అంటే సంథింగ్ ప్లాన్, అంటే దీన్ని ఇంకా తెగదాకా లాగుదాం. మనం బయట ఇన్ఫ్యాక్ట్ సీఎం రాజీనామా చేసి ఈయన లోపల ఉంటే యాప్ పార్టీ లోపల, ఆమ్ ఆద్మీ పార్టీ లోపల సెకండ్ లీడర్ లేరు కాబట్టి సో రాజకీయంగా ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి సో సానుభూతి కోసం అని చెప్పేసి మేబీ అక్కడనే ఉంటే ఉండవచ్చు. రైట్, ఇది మనకు ఢిల్లీ సీఎం అరెస్ట్ విషయంలో. నెక్స్ట్ ఇక్కడ ఈడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసి ఉన్నాము ఐ థింక్ ఎక్కువ మొత్తం మీద. ఇక్కడ అంటే సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఈడీ యొక్క డైరెక్టర్ జనరల్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాహుల్ నవీన్ కానీ అంతకుముందు అజయ్ మిశ్రా ఉండే. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఆ మిశ్రా టైంలో ఇన్ఫ్యాక్ట్ 2+1+1+1గా తాప పొడిగిస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇంకా మునగాడు ఇంకా లేడా వీడు ఒకటే అని చెప్పేసి చివాట్లు పెట్టింది. అప్పుడు మనం డిస్కస్ చేసినాము ఈడీ విషయంలో ఏంటని చెప్పేసి. వాస్తవం ఈడీ ఎలా స్టార్ట్ అయిందంటే భారతదేశంలో సో ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి 47లో ఉంటుంది. దీని ప్రకారం మనకు 1956లో ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనే పేరుతోనే ఏర్పాటైంది. అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద ఏర్పాటైంది. తర్వాత 1957లో దీని యొక్క పేరు మార్చుకున్నాం, మనము ఈడీగా మార్చుకున్నాము. అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది డిపార్ట్మెంట్ రెవెన్యూ కింద పనిచేస్తుందని చెప్పి చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇంకా ఇది ఈడీ అనేది ఏ పనులు చేస్తుంది అంటే ఒక 3 చట్టాలని అమలు చేస్తుంది. ఒకటి ఫెమా అని చెప్పేసి ఉంటుంది 1999, ఇది 2000లో అమల్లోకి వచ్చింది. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ ఇది మనకు PMLA 2002 అని చెప్పేసి 2005లో అమల్లోకి వచ్చింది. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈడీ. మూడవది మనకు ఫిజీ టు ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 అని చెప్పేసి ఉంటుంది, అంటే పారిపోయిన ఆర్థిక నేరగాలను పట్టుకుంటుంది. ఈ మూడింటి యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పేసి మన ఈడీ పనిచేస్తుంది. ఈ ప్రశ్న వస్తే రావచ్చు మళ్ళీ ఈ 123, 231 అని చెప్పేసి 2312 అని చెప్పేసి వస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ PMLA ఒకదాని కోసమే కాదు, దీనికోసం కూడా ఇది ఈడీ పనిచేస్తుంది. నెక్స్ట్ ఇటీవల మనకు PMLA నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వచ్చింది కదా, దీన్ని మనం పరిధి విస్తరణ చేస్తున్నాము.
సో ఇంతకుముందు ఇది వర్చువల్ అసెట్స్కి వర్తింప చేయలేదు, ఇప్పుడు వర్తింప చేస్తున్నాము. 23rd కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీని కూడా మనము ఈ పిఎంఎల్ఏ కిందకి తీసుకొచ్చినాము. నెక్స్ట్ జిఎస్టీ యొక్క నెట్వర్క్ తీసుకొచ్చినాము. నెక్స్ట్ సిఏ పదవి అని చెప్పేసి ఉంటుంది మనకు, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్పేసి పిలుస్తాం కదా, సిఏ వాళ్ళకు కూడా ఈ పిఎంఎల్ఏ పరిధికి వాళ్ళు రావడం జరిగింది. సో ఈ 4 విషయాలు కరెంట్ అఫైర్స్ దృష్ట్యా గుర్తుపెట్టుకోవాలి. ఈడీ యొక్క పరిధి రానని ఏమవుతుంది ఎక్కువ చేస్తున్నారు. సో ఈడీ యొక్క మన చీఫ్ చూస్తే రాహుల్ నవీన్ అని చెప్పేసి ప్రజెంట్ పనిచేస్తున్నాడు. 2+1+1+1 అని చెప్పేసి ఒకసారి పదవిలోకి వస్తే 2 ఏళ్ళు ఉండొచ్చు. తర్వాత విడతల వారీగా 1 year చొప్పున 3 సార్లు పదవి కాలాన్ని పొడిగించవచ్చు అని చెప్పేసి మనకి ఈ చట్టం చెప్తుంది. సో ఇది మనకి ఈడీ గురించి ఇంతకంటే ఎక్కువ అవసరము లేదు. అయితే ఇక్కడ ఈడీ విషయంలో మనకు పిఎంఎల్ఏ యాక్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది కదా. సో మెయిన్గా మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేస్తుంది ఈడీ అనేది. సో ఇన్ఫ్యాక్ట్ పోలీసులు వేరు, ఈడీ వేరు అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ కేసు విజయ్ మదన్ లాల్ అని చెప్పేసి ఉంటుంది, లాస్ట్ ఇయర్ కేసు అది. దాని ప్రకారం చూస్తే మనకు సో ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది వేరు ఉంటుంది, ఇది పోలీసు వాళ్ళు దాఖలు చేస్తారు. ఇదేమో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఈసీఐఆర్ ఉంటుంది, ఇదేమో ఈడీ వాళ్ళు దాఖలు చేస్తారు. అయితే ఎఫ్ఐఆర్ని మనము వాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీ, ఈసీఐఆర్ అనేది ఇవ్వాల్సిన అవసరము లేదని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది. నెక్స్ట్ ఈడీ అధికారులు పోలీస్ అధికారులు లెక్క కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ కేసు అది, విజయ్ మదన్ లాల్ అని చెప్పేసి కేసు పేరు అది, రైట్. ఇది మనకు పాలిటీ ఆర్టికల్స్ అండి. కనీసం ఇంతవరకు మనము సిబిఐ అనేది అయిపోయింది, కాగ్ అనేది అయిపోయింది, ఈడీ అయిపోయింది కదా. ఈ 3 చట్ట సంస్థలు లేదా ఇంకా సంస్థలు ఇదంతా అయిపోయింది. సో ఒక ప్రశ్న మనకి అయితే కనీసం రావచ్చు, పాలిటీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేదా జిఎస్ కావచ్చు, రైట్. నెక్స్ట్ వెరీ ఫేమస్ జాగ్రఫీ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. దేశంలో అతిపెద్ద వంతెన బకౌరు అనేది కూలిపోయింది. సో అది మనకి వార్తల్లో ఉన్నది. సో బకౌరు వంతెన పూర్తిగా మనకు నిర్మాణంలో ఉన్నప్పుడే కూలిపోయింది. సో బకౌరు వంతెన దేశంలో అతి పొడవైన వంతెన అని చెప్పేసి పిలుస్తాం. నది మీద, సముద్రం మీద కాదు, పొడవైన నది వంతెన అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది నిర్మాణంలో ఉన్నది, ప్రజెంట్ అయితే కాదు. ఇది కూలిపోయిందండి. ఇక్కడ బీహార్లో కూలిపోయింది. బీహార్లో మనకి ఇన్ఫ్యాక్ట్ నితీష్ కుమార్ కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ వేరే సీఎం ఉంటే గిట్ట కేరళ కానీ తమిళనాడు లాంటి కూలిపోతే గిట్ట ఇన్ఫ్యాక్ట్ మనకి వెంటనే ఇంకా దాడి చేసేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది చూస్తే మొత్తం మీద 10.2 km దూరం ఉంటుంది. ఇది బీహార్లో మనకి, బీహార్లో బేజ్ నుంచి బకౌరు వరకు కలుపుతుంది. కోసి నది మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇది పూర్తయితే గిట్ట భారతదేశంలో అతి పొడవైన వంతెన అని చెప్పేసి పిలుస్తాం. సో వెంటనే మన డౌట్ వస్తుంది, మరి ఏది అటల్ సేతు అని చెప్పేసి ఉంది కదా, మనం ఇదే ఇయర్లో మనం జనవరి మాసంలో డిస్కస్ చేసి ఉన్నాము, మేబీ 11, 12 ఆ ప్రాంతంలో కావచ్చు. ఇది మరి 21.8 km కదా, ముంబై నుంచి నవీ ముంబైని ఇది యాడ్ చేస్తుంది కదా, ముంబై నుంచి నవీ ముంబై అని చెప్పేసి పిలుస్తాం. ఇదేంటి మనకు లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అండి. ఇది అరేబియా సీ మీద ఉంది కాబట్టి ఇది సీ బ్రిడ్జ్, ఇదేమో రివర్ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం. రెండు మనకు తేడా కనిపిస్తున్నాయి. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ అటల్ బిహార్ వాజ్పేయి సేతు అని చెప్పేసి పిలుస్తాం. మన జనవరి మాసంలో పిఎం మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది, రైట్. ఇక్కడ చూస్తే మనకి ఇది అతి పొడవైన నది వంతెన. ఇఫ్ ఒకవేళ పూర్తి అయితే గిట్ట, పూర్తి కాలేదు కదా, మరి ఇది ఇప్పుడు ఏంటని చెప్పేసి డౌట్ వస్తుంది మనకు. అప్పుడు చూస్తే భూపేనా హజారికా అని చెప్పేసి పిలుస్తాం, అస్సాం. సో భూపేనా హజారికా అని చెప్పేసి ఇది 9.15 km. ఇది మనకు సో దోలా నుంచి ఇన్ఫ్యాక్ట్ ఎంతవరకు అంటే సో దోలా నుంచి మనకు సాదియా వరకు కలుపుతుందండి, సాదియా వరకు కలుపుతుంది. సో మనకి అస్సాంలో ఉంది, వెరీ ఫేమస్. ఏఆర్పి వరకు వెళ్తుంది అది. సో భూపేనా హజారికా అని చెప్పేసి 9.15 అని చెప్పేసి పిలుస్తాం. ప్రజెంట్ యాజ్ అండ్ టుడే భారతదేశంలో అతి పొడవైన నది వంతెన అంటే మనకి భూపేనా హజారికా వస్తుంది. ఇది సో లోహిత్ నది మీద, ఇట్ ఈస్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో లోహిత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నది మీద అన్నప్పుడు ఆ నది పేరు ప్రశ్న వస్తుంది.
సముద్రం అంటే సముద్రం అనే ప్రశ్న అయితే వస్తుంది. ఇది మన జాగ్రఫీలో ఉన్న ఆర్టికల్. స్కూల్ పేరు మనకి వార్తల్లో ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. సో భూపేన హజారికా ప్రజెంట్ లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం. అటల్ సేతు అనేది సీ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ జాగ్రఫీ ఇంకో ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ యొక్క సెకండ్ది గడువు మరొకసారి పెంచింది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు. 31 జూలై 2024 వరకు 25 వరకు పెంచడము జరిగింది. మరొక ఇయర్ అని చెప్పేసి చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్? సో ఫస్ట్ మనకు కొంచెం జాగ్రఫీలో కొద్దిగా పాలిటీ వస్తుంది. సో మనకు ఈ భూ సరిహద్దు వివాదం విషయంలో రాజ్యాంగపరంగా నేరుగా ఆర్టికల్ మనకు కనిపించదు. అదే నీటి విషయంలో 262 ఆర్టికల్ కనిపిస్తుంది. మన ఫౌండింగ్ ఫాదర్సు రాజ్యాంగ నిర్మాతలు అప్పుడే ఊహించారు నీరు ప్రవహిస్తుంది కాబట్టి గొడవ రావచ్చు అని చెప్పేసి. సో 262 ఆర్టికల్ చెప్తుంది అంతర్రాష్ట్ర నది జలాల గురించి చెప్తుంది. ఇందులో ఏముంటుంది మనకు అంతర్రాష్ట్ర నది జలాల వివాదం విషయంలో పార్లమెంటు చట్టం చేస్తుందని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని నోట్స్లో ఇదంతా లేదు మనకు. సో నేను రాయలేదు సమయభావం దృష్ట్యా. 1956లో పార్లమెంట్ చట్టం చేస్తుంది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అని చెప్పేసి చట్టం చేస్తుంది. దీని ప్రకారం మనకి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయవచ్చు. సో ఫస్ట్ ట్రిబ్యునల్ మనకి 1969లో ఏర్పాటైంది. 73లో తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని అవార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద కృష్ణా వాటర్ డిస్ప్యూట్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం మనకి ఏర్పాటైంది. సో దాని యొక్క చైర్పర్సన్గా మనకి ఇన్ఫ్యాక్ట్ బచావత్ అని చెప్పేసి పనిచేసిండు. మనకి ఇది ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎకనామీలో సెక్షన్ నెంబర్ 1లో వస్తుంది. మనకి ఇది చాప్టర్ నెంబర్ 1లో వస్తుంది. రైట్. నెక్స్ట్ ఏమైంది అంటే తర్వాత 2002లో మనకి సర్కారీయ కమిషన్ సిఫార్సు మేరకు అని చెప్పేసి కొన్ని సవరణలు చేయడం జరిగింది, కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం ఏంటి అంటే సో ఒకసారి రాష్ట్రాల మధ్య వివాదం వస్తే కూర్చుండి మాట్లాడుకోవాలి. సాధ్యం కానప్పుడు ఒక రాష్ట్రం కనుక రిక్వెస్ట్ చేస్తే కేంద్రం అనేది 1 ఇయర్లో ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి. ఆ ట్రిబ్యునల్ అనేది 3 ఏళ్ళలోగా తీర్పు చెప్పాలి. ఏమన్నా బాగా ఇబ్బంది ఉంటే గిట్ట 5 ఏళ్ళ వరకు అని చెప్పేసి గడువు పెట్టింది. 2002 సవరణ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. బట్ మనకి ఈ టైంని ట్రిబ్యునల్స్ పాటిస్తలేవు అనుకోండి. రైట్. ఇది అయిపోయింది. మనకు అయిపోయాక 2004లో సో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి సెకండ్ది ఏర్పాటు చేస్తే 2010లో రిపోర్ట్ ఇచ్చింది. సో మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఏపీ మధ్య అది నీటి కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినాం. రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు ఏపీ గవర్నమెంట్ సవాల్ చేసింది యాజ్ పర్ 136 ఆర్టికల్. మనం దీన్ని డిస్కస్ చేసినాం. వాస్తవంగా జనవరి మాసము 23rd ఇయర్ మీరు ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చూడండి ఒకసారి, ప్లేలిస్ట్ కనిపిస్తుంది. మన దేశంలో ఉన్న నది జలాల ట్రిబ్యునల్స్ అని చెప్పేసి మొత్తం ట్రిబ్యునల్స్ రాష్ట్రాల డిస్ప్యూట్స్ అని చెప్పేసి నది రాష్ట్రాలు మొత్తం మనం డిస్కస్ చేసినాము, ఇంతకుముందు చేసి ఉన్నాము. సో క్లాస్ నేమ్ అట్లా మనకు కనిపించదు కానీ జనవరి ప్లేలిస్ట్లో చూస్తే తెలుస్తుంది మనకు. సో అప్పుడు నేను డిస్కస్ చేసినప్పుడు ఏమన్నంటే సో ట్రిబ్యునల్ తీర్పే అంతిమం కాదు, 2 ఆర్టికల్స్ ప్రకారం మనం సవాల్ చేయవచ్చు సుప్రీంకోర్టు లోపల. 136 ఆర్టికల్ స్పెషల్ లీవ్ అని చెప్పేసి సో ఎస్ఎల్పి ప్రకారము రాష్ట్రాలు చేయవచ్చు. 21 ఆర్టికల్ ప్రకారము మన జీవించే హక్కు ప్రభావితం అయితే గిట్ట ఒక ప్రైవేట్ పర్సన్ వెళ్ళి కూడా ఆ తీర్పు సవాల్ చేయవచ్చు. సో ఇది ఏపీ హైకోర్టు అనేది 136 ప్రకారం ఎస్ఎల్పి వేసింది కాబట్టి ఇక్కడ అవార్డు మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. తర్వాత ఏమైంది అంటే 2013లో మనకి తీర్పు వచ్చింది. 2014లో మళ్ళీ ఏమైంది అంటే మనకు సో ఏపీ రాష్ట్రము తెలంగాణ ఏపీగా విడిపోయింది కాబట్టి అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ 2 మనకి వస్తాయి, డిపెండ్ ఆన్ ది ఇండివిజువల్. రైట్. ఇన్ఫాక్ట్ అప్పుడు మనకు 2014 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది ఏపీది. దాంట్లో మన సెక్షన్ నెంబర్ 89 అని చెప్పేసి ఉంటుంది. ఆ 89లో ఈ ప్రాజెక్ట్ యొక్క నీటి పంపకాలు అని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారం మళ్ళీ ఈ కృష్ణా వాటర్ ట్రిబ్యునలే ఆ ప్రాజెక్టు యొక్క నీటి టీఎంసీ పంచాలి కాబట్టి ఇంకా ఇది పనిచేస్తుంది. సో ప్రతి ఇయర్ గడువు పొడిగిస్తున్నారు. ఫ్రెష్గా 25th వరకు అయితే చేశారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇప్పుడైతే బ్రిజేష్ కుమార్ పనిచేస్తున్నాడు. ఇదంతా మనకు జాగ్రఫీ కిందకి వస్తుందండి. సో ఒకసారి మీరు ఆ క్లాస్ చెక్ చేయండి. జనవరి మాసం లేదా మనకి మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి మన గ్రూప్ లోపల,
జనవరి అని చెప్పేసి 23rd ఇయర్ PDF ఫైల్ సెర్చ్ చేస్తే జాగ్రఫీ అని చెప్పేసి మనకు మంత్లీ మ్యాగజైన్ అనేది చాప్టర్ వైజ్గా ఉంటుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నా. సో ఇన్ఫ్యాక్ట్ మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేది నేను సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నా, మీద పాలిటీ ఎకనామీ రాయట్లేదు. నేను వచ్చేది ఫస్ట్ ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ డేస్ ఫస్ట్ వస్తుంది, పాలిటీ వస్తుంది, ఎకనామీ వస్తుంది, ఆర్టికల్స్ ఈరోజు లేవు, జాగ్రఫీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వేరే అంశాలని చెప్పేసి వస్తుంది, IR అని చెప్పేసి నెక్స్ట్ వస్తుంది, గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి వస్తుంది. ఇవి అయితే ఆర్డర్లో ఉంటాయి. మిగతా అన్ని స్పోర్ట్స్, అవార్డ్స్, సమ్మిట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, అపాయింట్మెంట్స్, కమిటీలు, ఇవన్నేమో ఆర్డర్లో కొన్నిసార్లు ఉండవు. అంటే హెడ్డింగ్స్ ఉంటాయి కానీ అదే సేమ్ ఒకేసారి ఆర్డర్ అనేది ఉండదు మనకు. సో మంత్లీ మ్యాగజైన్లో క్లియర్గా సబ్జెక్ట్ వైజే ఉంటుంది. గ్రూప్ 2 పాలిటీ వాళ్ళు కానీ, ABPSC వాళ్ళు, ఎకనామీ వాళ్ళు కానీ మీకు ఇయర్ అది ఏది ఫుల్గా PDF కావాలి అంటే మనకు ఇయర్ రౌండ్ అప్ ఉన్నది మన గ్రూప్ లోపల. అట్లా కాకుండా ప్రతి అంశం కావాలంటే మీకు 2022 సెప్టెంబర్ నుంచి మనకి మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. అందులో పాలిటీ సెక్షను అక్టోబర్ది, నవంబర్ది, డిసెంబర్ 23rd ఇయర్ మొత్తము ఈ మంత్లో, ఈ ఇయర్లో ఒక 2 మంత్లు అయిపోయినాయి కదా, కనీసం ఒక 18 మాసాలు కరెంట్ అఫైర్స్ మన దగ్గర ఉన్నది. సో అది మీరు తీసుకుంటే మీ పాలిటీ అప్డేట్స్ పూర్తిగా అయిపోతుంది, ఎకనామిక్ అప్డేట్స్ మొత్తం అయిపోతుంది. అది ఒకసారి ప్రయత్నం చేయండి. జిరాక్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మీరు ఆ పాలిటీ పేపర్స్ ఒకసారి తిప్పితే అయిపోద్ది అంతే, మంత్ వైజ్గా. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, ఇట్ ఈస్ ఓన్లీ ఆప్షనల్. సో నెక్స్ట్ మనకి హిస్టరీ కిందకి వస్తుంది. ఏ వతన్ మేరే వతన్ ఒక వెబ్ సిరీస్ ఇది. ఏ వతన్ మేరే వతన్, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్. ఇది అమెజాన్ ప్రైమ్లో వస్తుందట, నేను చూడలే కానీ. సో అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఉషా మెహతా యొక్క లైఫ్ స్టోరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉషా మెహతా ఎవరు, మనకి వెరీ ఫేమస్ లేడీ. ఇన్ఫ్యాక్ట్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమ టైంలో ఆమె భూగర్భంలో ఉండి, సో ఇన్ఫ్యాక్ట్ రేడియో రన్ చేస్తుంది కాబట్టి మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల స్పెక్ట్రమ్ సిరీస్లో ఉన్న ప్రతి వర్డ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఒక 3 to 4 క్లాసెస్ మనకి పెండింగ్ ఉన్నాయి మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల. రైట్, ఉషా మెహతా మనకి రహస్య రేడియోని రన్ చేస్తుంది ఆ టైం లోపల. కాబట్టి మనం ఒకసారి చూసుకోవాలి, వార్తల్లో ఉన్న వ్యక్తి కాబట్టి. సో ఏ వతన్ మేరే వతన్ అని చెప్పేసి ఆ వెబ్ సిరీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పేస్ కిందికి వస్తుంది, ఒక ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఇంకా మనకి ఆ క్విట్ ఇండియా టైంలో నెంబర్ ఆఫ్ ఉమెన్స్ కీ రోల్ పోషిస్తారు. అరుణ అసఫ్ అలీ అని చెప్పేసి, ఉషా మెహతా అని చెప్పేసి, మాతంగిని హజ్రా అని చెప్పేసి, కనకుల్లాత బరువా అని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళంతా మనం డిస్కస్ చేసి ఉన్నాము క్విట్ ఇండియా క్లాస్ లోపల. నెక్స్ట్ ఒక ఇస్రో ఒక ప్రయోగం అనేది సో సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది కర్ణాటక లోపల. రీయూజ్డ్ లాంచ్ వెహికల్ ఎక్స్పెరిమెంటల్ ల్యాండింగ్ X2 అని చెప్పేసి ఉన్నది. ఇది మనకు ఇస్రో అనేది ప్రయోగం పేరు. రీయూజ్ లాంచింగ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంటల్ 2 అని చెప్పేసి. 2 ఎందుకంటే మనం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఆల్రెడీ ఒకసారి ప్రయోగించినాం కాబట్టి, రెండోసారి కాబట్టి 2 అని చెప్పేసి పిలుస్తున్నాం. దీన్ని ఇస్రో పుష్పక్ అని చెప్పేసి పేరు పెట్టింది. ఏం లేదు, రాకెట్ని మనము పునర్వినియోగం కోసం అని చెప్పేసి టెస్టింగ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఓన్లీ డెమాన్స్ట్రేషన్, నాట్ ప్రాక్టికల్. సో దీన్ని కర్ణాటకలో, సో ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, చిత్రదుర్గ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ సో మనకు ఇన్ఫ్యాక్ట్ దాని పేరేంటి అంటే సో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి ఉంటుంది. ATR నుంచి ప్రయోగించింది RLV-LEX-2ని పుష్పక్ అనే నేమ్తోని. సో దీన్ని ఇన్ఫ్యాక్ట్ పేరు చినుకు. చినుకు హెలికాప్టర్ అనేది ఇన్ఫ్యాక్ట్ దీన్ని 4.5 km ఎత్తులో తీసుకెళ్ళి ఈ రాకెట్ని తీసుకెళ్ళి సో సేఫ్గా ల్యాండ్ చేయడం జరిగింది కర్ణాటక లోపల. ఈ హెలికాప్టర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, చినుకు వచ్చేసి ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, ఆ రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, పుష్పక అని చెప్పేసి ఆ నిక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సో చినుకు హెలికాప్టర్ నుంచి దాన్ని జారా విడిస్తే 4.5 km ఎత్తులో తిరిగి సేఫ్గా ల్యాండ్ కావడం జరిగింది. సో అందుకని మనకి వార్తల్లో ఉంది. ఎందుకోసం ఇది అంటే మనకు రాకెట్ని ఒకసారి ప్రయోగిస్తే అటే వెళ్ళిపోతుంది కదా, రీయూజ్ కోసం అని చెప్పేసి దీన్ని డెమాన్స్ట్రేషన్ మాత్రమే చేస్తున్నారు. ఇంతకుముందు మనకి ఫాల్కన్ 9 ఉన్నది, ఇటీవల స్పేస్ ఎక్స్ అని చెప్పేసి స్టార్షిప్ని ప్రయోగించింది, బట్ ఫెయిల్ అయిపోయింది, మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. అవన్నీ రీయూజ్ వెహికల్స్ అని చెప్పేసి పిలుస్తాం, పునర్వినియోగం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇటీవల మనకు స్పేస్ ఎక్స్ అనే సంస్థ స్టార్షిప్ అనే ఒక
రీయూస్ లాంచ్ వెహికల్ని ప్రయోగిస్తే అది అన్ఫార్చునేట్లీ ఫెయిల్ కావడం జరిగింది. ఒకవేళ సక్సెస్ అయితే గిట్ట ప్రపంచంలో అతి శక్తివంతమైన రాకెట్గా రికార్డు సృష్టిస్తుంది. ఏది మన స్టార్షిప్ అని చెప్పేసి. నెక్స్ట్ డిఫెన్స్ మనకి వార్తల్లో ఉంది IMT. సో ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ 24 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ట్రై మీన్స్ మనకి 3 దేశాల యొక్క నావిక విన్యాసము అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇన్ఫ్యాక్ట్ మొన్న మనం డిస్కస్ చేసినాం కదా ఈ టైగర్ ట్రయంఫ్ అని చెప్పేసి. సో టైగర్ ట్రయంఫ్ బిట్వీన్ ది ఇండియా ప్లస్ అమెరికా మధ్య ట్రై సర్వీసెస్. అది అంటే 3 ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది. ట్రైలాటరల్ అంటే 3 కంట్రీస్ ఉంటాయి ఇక్కడ. ఈ 2 వేరు. ఇది మనము ఇన్ఫ్యాక్ట్ అమెరికా అని చెప్పేసి చెప్పినాం కదా. ఇది హోస్ట్ వచ్చేసి ఇది అమెరికా కాదు. నేను ఆల్రెడీ హిందూ ఆర్టికల్ లింక్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు మనకు సో ఈస్టర్న్ సీ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాస్తవంగా హిందూ ఆర్టికల్ లోపల. సో అది ఈస్టర్న్ సీ బోర్డ్ కాదు, మనకు ఇన్ఫ్యాక్ట్ ఈస్టర్న్ నావల్ కమాండ్ అని చెప్పేసి విశాఖ హోస్ట్ చేసినట్టుగా మనకు ఇన్ఫ్యాక్ట్ PIBలో ఇవ్వడం జరిగింది. మనం 1 డే బిఫోర్ క్లాస్ చేసినాం అది. సో PIBలో మనకి విశాఖ అని చెప్పేసి ఉన్నది. బట్ మనకి హిందూ పేపర్ లోపల నేను ఆర్టికల్ని ఎవరు కామెంట్ చేస్తే నేను లింక్ ఇచ్చిన 2 ఆర్టికల్స్ అని చెప్పేసి మన గ్రూప్లో మనం లింక్ ఇస్తా, మీరు చెక్ చేయండి ఒకసారి. హిందూ పేపర్లో మనకి కంప్లీట్గా ఈస్టర్న్ సీ బోర్డ్ అని చెప్పేసి అది USAలో ఉంటుంది. మనది ఈస్టర్న్ నావల్ కమాండ్ అని చెప్పేసి మనకి విశాఖపట్నంలో ఉంటుంది. దెర్ ఇస్ ఎ స్మాల్ డిఫరెన్స్. ఇది ఒకసారి సరి చేసుకోండి. ఇంకా నేను కన్ఫర్మ్ చేస్తా. రైట్. ఒకసారి డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసే వాళ్ళు కూడా మంత్లీ మ్యాగజైన్ చెక్ చేయండి ఒకసారి. రైట్. నేను మంత్లీ మ్యాగజైన్ పోస్ట్ చేసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ ఇద్దరం చేసి దాంట్లో పోస్ట్ చేస్తాం కాబట్టి ఏమైనా మిస్టేక్స్ చిన్న నెంబర్స్ ఉంటే గిట్ట ఏ మిస్టేక్స్ ఉంటే నేను కంపల్సరీ క్లాస్లోనే మెన్షన్ చేస్తాను. బట్ ఒకసారి చెక్ చేయండి. పూర్తి క్లాస్ నోట్స్ ఫాలో అయితే ఏం అవసరం లేదులేండి, మళ్ళీ పెద్ద డౌట్స్ మళ్ళీ మీకు. రైట్. ఏం అవసరం లేదు, నేను కంపల్సరీ క్లాస్లో మెన్షన్ చేస్తున్నా అవసరం వచ్చినప్పుడు. ఇక్కడ 3 కంట్రీస్ ఏంటి మనకు ఇన్ఫ్యాక్ట్ ఇండియా అని చెప్పేసి ఉన్నది, మొజాంబిక్ అని చెప్పేసి ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి టాంజానియా అని చెప్పేసి ఉన్నది. టాంజానియా 3 కంట్రీస్ మధ్య ఇది 2వదండి. వెరీ ఫస్ట్ టైం 22nd ఇయర్లో మనకు జరిగింది. టాంజానియా హోస్ట్ చేసింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది మొన్న కాబట్టి కంపల్సరీ మన ప్రశ్న వస్తే రావచ్చు. సో ఈ ప్రశ్న వచ్చిందంటే ఫస్ట్ ఎప్పుడని చెప్పేసి వస్తుంది, ఇది సెకండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మొజాంబిక్ అని చెప్పేసి 2 కంట్రీస్ మనకు. అయితే ఇందులో మనకు ఎక్కడ జరుగుతుందంటే ఇది పశ్చిమ హిందూ మహాసముద్రం జరుగుతుంది. పశ్చిమ హిందూ మహాసముద్రం లోపల 2 కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయి. నేను మళ్ళీ PIB న్యూస్ చెక్ చేసిన. సో హిందూ పేపర్లో మనకి అట్లా ఏమి ఇవ్వలేదు, ఓన్లీ ఇదే ఇచ్చింది. కానీ సో మన PIBలో చూస్తే మొజాంబిక్ అని చెప్పేసి ఉన్నది. స్టార్ట్ అయ్యేది మనకి ఫస్ట్ టాంజానియా అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ జాంజిబార్లో స్టార్ట్ అవుతాడట. ఫస్ట్ జాంజిబార్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మొజాంబిక్ లోపల మపుటో అని చెప్పేసి ఉంటుంది ఓడరేవు. ఇవి 2 హార్బర్ ఫేజ్ కండక్ట్ చేస్తే సీ ఫేజ్ మనకు లాస్ట్ ఎండ్ అయ్యేది నకాలా అని చెప్పేసి మొజాంబిక్లో ఉన్నది. సో నకాలా వద్ద ఎండ్ అవుతుంది అని చెప్పేసి చూసుకోవాలి. మొత్తం మీద పశ్చిమ హిందూ సముద్రం లోపల అది హోస్ట్ చేస్తున్నాం. కంట్రీస్ పేరు చెప్పాలంటే టాంజానియా దగ్గర మనకి స్టార్ట్ అవుతుంది, నకాలా దగ్గర ఎండ్ అని చెప్పేసి చూసుకోవాలి. మరి ఇండియా తరపున ఎటువంటి నేవీ షిప్స్ హాజరవుతున్నాయి చూస్తే INS తిరువ్, TIR స్పెల్లింగ్ ఉన్నది. INS వచ్చేసి నెక్స్ట్ సుజాత అని చెప్పేసి ఉన్నది. సో మనకి 2 నేవీ షిప్స్ కాబట్టి పేరు మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ కొత్తది కాబట్టి కరెంట్ అఫైర్స్ లోపల ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది సో 21 నుంచి 27 వరకు ఆ డేట్స్ పెద్ద అవసరం లేదు లేండి, కానీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక అన్నీ చిన్నవి ఉన్నాయి బిట్స్. ఫస్ట్ డిఫెన్స్ అయిపోయింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి స్పేస్ డిఫెన్స్ కానీ అంశాలు డిస్కస్ చేస్తాం. అందులో ప్రాజెక్టు గియా అని చెప్పేసి ఉన్నది. ఇవి మనకి ఇటువంటి క్వశ్చన్ వస్తున్నాయండి ఎక్కువ. రైట్. ఇది మన హిందూ పేపర్లో వచ్చింది. కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ వాతావరణ సంబంధిత ఆర్థిక నష్టాల గురించి అంచనా వేయడానికి ఈ AI టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పేసి కొన్ని కంట్రీస్ కలిపి ప్రాజెక్ట్ గియాన్ చేపట్టినాయి. సో ఏంటి
వాతావరణ సంబంధిత ఆర్థిక నష్టాల యొక్క అంచనా కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి స్టార్ట్ అయింది. ఇటువంటి మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది, ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్లీ వస్తుంది. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేసినారు అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి ప్లస్ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్, బ్యాంక్ ఆఫ్ జర్మనీ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్న ఇస్తున్నారు కంపల్సరీ. ఇది ఇస్తున్నారు పైన, దీనికి అనుబంధంగా స్పెయిన్ లేదా ఫ్రాన్స్ అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకో కంపల్సరీ ఈ రెండు కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్, బ్యాంక్ ఆఫ్ జర్మనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇంతకుముందు టాంజానియా ఉంది కదా, సో అది వెరీ ఫేమస్, మనం ఇంతకుముందు మర్చిపోయాం. జాంజిబార్ లోపల ఐఐటి మద్రాసు యొక్క ఆఫీస్ మనం ఓపెన్ చేసుకున్నాము. భారతదేశంలో ఒక ఐఐటి యొక్క విదేశీ క్యాంపస్ వెరీ ఫస్ట్ టైం జాంజిబార్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది ఐఐటి ఢిల్లీ, దుబాయ్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది మనకు వార్తల్లో ఉంది ప్రాజెక్ట్ గియా అని చెప్పేసి. నెక్స్ట్ లంగ్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ తెలంగాణ పేపర్లో వచ్చింది ఇవాళ. సో లంగ్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం అని చెప్పేసి ఫస్ట్ వ్యాక్సిన్ అండి. సో లంగ్ క్యాన్సర్ కోసము ఫస్ట్ వ్యాక్సిన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. లంగ్ వ్యాక్సిన్ అని చెప్పేసి పేరు ఉన్నది. ఏ సంస్థ డెవలప్మెంట్ చేసింది అంటే మొత్తం 3 సంస్థలు ఉన్నాయి. ఫస్ట్ చూస్తే వెరీ ఫేమస్ ఆక్స్ఫర్డ్ ఉన్నది. సెకండ్ది మనకు కాలేజీ లండన్ అని చెప్పేసి ఉన్నది. థర్డ్ వచ్చేసి ఫ్రాన్సిప్ క్రిక్ అని చెప్పేసి ఉన్నది. సో ఫ్రాన్సిప్ క్రిక్ 3 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఆక్స్ఫర్డ్, లండన్ కాలేజీ అని చెప్పేసి ఫ్రాన్సిప్ క్రిక్ అని చెప్పేసి మొత్తం మీద 3 యూనివర్సిటీ సంయుక్తంగా లంగ్ వ్యాక్సిన్ ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ మనకు సో నోలాండ్ అర్బగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి వార్తల్లో ఉన్నాడు. నోలాండ్ అర్బగ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎలన్ మాస్క్ యొక్క ఫేమస్ ప్రాజెక్ట్ ఏంటి, న్యూరల్ లింక్ అని చెప్పేసి తెలుసు మనకు. న్యూరల్ లింక్ ఏంటి అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ బ్రెయిన్ లోపల చిప్ని అమరుస్తారు. ఈ పక్షవాతము, నాడీ సమస్యలు ఉన్న వాళ్ళకి అవయవాల కదలిక ఉండదు కాబట్టి దానికోసం అని చెప్పేసి ఎలన్ మాస్క్ యొక్క ఫేమస్ ప్రాజెక్టు న్యూరల్ లింక్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఒక బ్రెయిన్ చిప్ని మనము అమరుస్తాం బ్రెయిన్ లోపల. సో దీన్ని ఆ చిప్ పేరు మనకు టెలిపతి అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ పేషెంట్ ఎవరని చెప్పేసి మనం అప్పుడే డిస్కస్ చేసుకున్నాం జనవరి మాసం కరెంట్ అఫేర్స్. ఐ థింక్ ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి మనకు తెలియదు, బట్ ఉంటారని చెప్పేసి చెప్పినాం కదా. మనకు మొన్న పేపర్లో రావడం జరిగింది. నోలాండ్ అర్బగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ బ్రెయిన్ చిప్ను అమర్చుకున్న వ్యక్తి కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. నోలాండ్ అర్బగ్ అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. న్యూరల్ లింక్ ప్రాజెక్టు పేరు అది. ఎలన్ మాస్క్ ప్రాజెక్టు FDA ఆమోదించింది అమెరికాలో. టెలిపతి ఇట్ ఈస్ అ డివైస్. ఆ చిప్ నేమ్ టెలిపతి, పర్సన్ నేము, ప్రాజెక్ట్ నేము, డివైస్ నేము, ఇట్లా 3 ఉన్నప్పుడు మనని APPSలా పేపరు కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఇటీవల నోలాండ్ అర్బగ్కి అమర్చినటువంటి టెలిపతి ప్రాజెక్ట్ అని చెప్పేసి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అ డివైస్ నేమ్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి తర్వాత రిచర్డ్ స్లీమన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. రిచర్డ్ స్లేమన్ ఇతనికి సో మనము జీవించున్న వ్యక్తికి ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం మనము పంది కిడ్నీని అమర్చినాము. పంది కిడ్నీని సో మన లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేసినాము. ఇయర్ రౌండప్లో మళ్ళీ ఇది వచ్చింది మనకు. ఆ పంది కిడ్నీ కూడా అమెరికా వాళ్ళే, కానీ అది ప్రపంచంలో ఫస్ట్ పంది కిడ్నీ, కానీ అది బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్కి, ఇది జీవించున్న వ్యక్తికి అని చెప్పేసి చూసుకోవాలి. ప్రపంచంలో జీవించి ఉన్న వ్యక్తికి వెరీ ఫస్ట్ టైం పంది కిడ్నీని అమర్చింది అమెరికా వాళ్ళు అని చెప్పేసి ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. రిచర్డ్ స్లేమన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు పంది కాబట్టి దీన్ని ఏమంటామంటే సైంటిఫిక్ పరిభాషలో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సో జంతువుల అవయవాలు మనుషులకి అమర్స్తాయి అని ఇలా పిలుస్తాం అన్నట్టు. పంది అవయవాలు మనిషికి ఇది 3rd టైము సక్సెస్ఫుల్లీ. అంతకుముందు పంది గుండెను ఇద్దరికి అమెరికా వాళ్ళే అమర్చారు. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్ కాబట్టి గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ వాళ్ళు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళ పేరు మనకి డేవిడ్ బెన్నెట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వ్యక్తి లారెన్స్ ఫొసెట్. ఈ పేర్లు మనకు గుర్తుంటే లేండి, ఎందుకంటే మన కరెంట్ అఫేర్స్లో ఇన్ఫ్యాక్ట్ డైలీ CA చేస్తున్నాము. మళ్ళా 3 మంత్స్కు 6 మంత్స్కి అని చెప్పేసి రౌండప్ చేస్తున్నాం, 1 year రౌండప్ చేస్తున్నాం కాబట్టి 3-4 times అని ఉంటాం కాబట్టి గుర్తుంటాయి కంపల్సరీ. సో డేవిడ్ బెన్నెట్ అని చెప్పేసి, లారెన్స్ అని చెప్పేసి మొత్తం ఇద్దరు కూడా పంది గుండెను విజయవంతంగా అమర్చుకున్నారు, బట్ వాళ్ళు చనిపోయారు అన్ఫార్చునేట్లీ.
నెక్స్ట్ లెన్మెల్డీ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉంది. లెన్మెల్డీ వ్యాక్సిన్, ఇది చిన్నపిల్లల్లో ఒక ఎంఎల్డి అని చెప్పేసి రోగం వస్తుంది. సో ఎంఎల్డి అని చెప్పేసి ఇది వచ్చిందంటే ఇన్ఫ్యాక్ట్ 7 years లోపే వాళ్ళు మరణిస్తారు, ఇన్ఫ్యాక్ట్ మెదడు నాడి రుగ్మతతోని. సో ఇది వెరీ ఫస్ట్ టైం దీనికి వ్యాక్సిన్ వచ్చింది, లెన్ఎండి అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఎంఎల్డి అంటే మనకి నేమ్ ఏంటి అంటే రోగం పేరు సో మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ అని చెప్పేసి పిలుస్తాం. మెటాల్యూకోడిస్ట్రోఫీ అని చెప్పేసి అర్థం వస్తుంది. దీని యొక్క ఆవిష్కరణ సంస్థ పేరు ఏంటి అంటే ఆర్చర్డ్ థెరప్యూటిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్చర్డ్ థెరప్యూటిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి మనకు వార్తల్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. నెక్స్ట్ ఐఆర్ వార్తల్లో ఉంది. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క డిజిటల్, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫస్ట్ టైం డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ అని చెప్పేసి ఏర్పాటు చేసినారు. ఈ బోర్డు యొక్క కో చైర్గా మన ఇండియా వ్యక్తి నీరజ్ మిట్టల్ని ఎన్నుకున్నారు. నీరజ్ మిట్టల్ ఎవరంటే మనకి సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యొక్క సెక్రటరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు వచ్చేసి మొత్తం 23 కంట్రీస్ ఉంటాయి. అందులో ఆసియా ఉంటుంది, ఐరోపా ఉంటుంది, ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అమెరికా, 5 ఖండాల నుంచి 23 కంట్రీస్ కలిపి ఈ బోర్డును ఏర్పాటు చేసుకున్నాయి ఐటియు ఆధ్వర్యంలో. వాస్తవంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడు ఒప్పందం అంటే 2022లో ఒప్పందం జరిగింది. ఫేమస్ కిగాలి ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం, ఫ్రమ్ రువాండా కంట్రీ. ఇందులో మనకి ఇది ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ వర్గాన్ని ఎంచుకున్నారు. అందులో మన వ్యక్తి కాబట్టి నీరజ్ మిట్టల్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 వచ్చేసి అక్టోబర్ మాసంలో 24 ఇయర్లో ఇండియా ఢిల్లీ దగ్గర హోస్ట్ చేస్తుంది. దీని లింకప్లో ఇది మనం రాసుకోవాలి, ప్రశ్న వస్తుంది. అక్టోబర్లో మనకు అన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటాము, టీఎస్పీఎస్సీ వాళ్ళము, ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 3 కాకుండా. కాబట్టి ఇది వస్తుంది అంటే మరి వస్తుంది కంపల్సరీ, ముందే డిసైడ్ అయింది కాబట్టి ప్రశ్న ఇది తప్పనిసరిగా ఇదే వస్తుంది, ఇంకేది కూడా రాదు. సో నెక్స్ట్ ఆ 23 కంట్రీస్ ఖండాలు ఏంటని చెప్పేసి వస్తుంది. దానిలో ఆస్ట్రేలియా లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎట్లా. సో 5 ఉన్నాయని చెప్పేసి ఈ 5 చదవద్దు, లేని చదువుకోవాలి ఆస్ట్రేలియా అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి సో ఎస్సీఓ అని చెప్పేసి షాంఘై సంస్థ మనకి వెరీ ఫేమస్ కదా. సో మనం డిస్కస్ చేసినాము ఐఆర్ ఇయర్ రౌండప్ లోపల. ఎస్సీఓ యొక్క స్టార్టప్ ఫోరం యొక్క 4వ సదస్సు ఢిల్లీ హోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్సీఓ అంటే ఏంటి, మనకి మొత్తం మీద 9 కంట్రీస్ ఉంటాయండి. 19 ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది, స్టార్టప్ ఫోరం అని చెప్పేసి మనకు స్టార్టప్ కోసం అని చెప్పేసి ఇది ఏర్పాటు చేసుకున్నాము, ఢిల్లీ హోస్ట్ చేయడం జరిగింది. ఇది 4th అని చెప్పేసి చూసుకోవాలి. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి DPIIT కండక్ట్ చేసింది. ఎస్సీఓ అంటే మనకి మొత్తం మీద చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 1996లో ఏర్పాటు అయింది, కానీ అప్పుడు షాంఘై 5 అని చెప్పేసి ఉండే పేరు ఎస్సీఓగా లేదు. ఇందులో రష్యా ఉంటుంది మనకు, సో చైనా ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ తజకిస్తాన్ ఉంటుంది, కజకిస్తాన్ ఉంటుంది, కిర్గిజ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ 5 కంట్రీస్తో షాంఘై 5 నేమ్తో ఏర్పాటైంది. 2001లో మనకు ఇన్ఫ్యాక్ట్ షాంఘై వద్ద ఇన్ఫ్యాక్ట్ మనకు ఉజ్బెకిస్తాన్ అనేది యాడ్ అయింది కాబట్టి ఆ షాంఘై 5ని మనము ఎస్సీఓగా పేరు మార్చుకున్నాము. సో ఎస్సీఓ ఏర్పాటు 2001 వస్తుంది మనకు. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమైంది, ఇవి ఎన్ని కంట్రీస్, అవి 5 కంట్రీస్, ఒకటి 6 కంట్రీస్ కదా. 2017లో మనకు కజకిస్తాన్లో అస్తానా అని చెప్పేసి ఉంటుంది. అస్తానా సమ్మిట్ లోపల ఇండియా, మన తమ్ముడు పాకిస్తాన్ 2 మనం ఇక్కడ జాయిన్ అయ్యాం కాబట్టి అది మనకు 7గా అయిపోయింది. సో 8గా అయిపోయింది. అవి 5 + 6 + 2 కదా. 2023 ఫేమస్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా హోస్ట్ చేసిన కౌన్సిల్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కాదు, హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అందులో ఇరాన్ అనేది 9th కంట్రీగా వచ్చింది. నెక్స్ట్ మనకు కజకిస్తాన్లో జరిగే అస్తానా సమ్మిట్ లోపల బెలారస్ కంట్రీ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ 10th కంట్రీగా వస్తుంది. 24 ఇయర్లో, ఇదే ఇయర్లో మనకి కౌన్సిల్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి కజకిస్తాన్లో ఉన్న అస్తానా హోస్ట్ చేస్తుంది కదా. అప్పుడు మనకి బెలారస్ అనేది ఫుల్ టైం మెంబర్గా మారిపోతుంది. నెక్స్ట్ ఈ 22nd, 23rd లోపల కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పి సమ్మిట్ ఉంటుంది ఎస్సీఓది.
ఎస్సీఓలో కౌన్సిల్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్సే హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ. నెక్స్ట్ గవర్నమెంట్ అని చెప్పేసి వస్తుంది. ఇది బీజింగ్ హోస్ట్ చేసింది, ఇదేమో 23rd ఇయర్లో మనకి కిర్గిజ్ దేశము అనేది హోస్ట్ చేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్స్, కౌన్సిల్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్స్ రెండు అలాగని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా 2017లో, పాకిస్తాన్ 2017లో జాయిన్ కావడం జరిగింది. ఇరాన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇండియా సమ్మిట్ లోపల జాయిన్ కావడం జరిగింది. థీమ్ ఏంటి మనకంటే సెక్యూర్ అని చెప్పేసి పిలుస్తాం ఇండియా యొక్క థీము. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ ఒక 3 మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది ఈ శ్రమ్ పోర్టల్. ఎందుకు వార్తల్లో వచ్చిందో మనకి ఇది పిఐబి న్యూస్ కాబట్టి ఎలా ఉందో అలా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్స్ ఈ పోర్టల్ని కండక్ట్ చేస్తారు. అసంఘటిత కార్మికులు దీనిలో నమోదు చేసుకుంటారు. అయితే వీళ్లకు రేషన్ కార్డులు ఇవ్వట చాలామందికి 2 monthsలో ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చెప్పడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఈ శ్రమ్ పోర్టల్ అనేది ఎందుకోసం అని చెప్పేసి ఏ మినిస్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టు సరిపోతుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెకింగ్, ఈ ఎఫ్సిఓ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. రైట్, యూనిట్ ఇది. సో మనకి ఎఫ్సిఓ వచ్చేసి మనకి వార్తల్లో ఉంది. వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్ ఇది. వాస్తవంగా ఏం జరిగింది అంటే మనకు దీన్ని 2019లోనే పిఐబి ఏర్పాటు చేసింది. మన వన్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ సోర్స్ పిఐబి. రైట్, ఇన్ఫ్యాక్ట్ పిఐబిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్స్ మిస్టేక్ ఉంటాయండి. రైట్, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఎఫ్సి చూస్తే మనకి 19లో ఎందుకు అంటే ఈ మిస్లీడింగ్ కానీ లేకుంటే మనకి ఫేక్ న్యూస్ ఉంటుంది కదా, దాన్ని చెక్ చేస్తుంది అన్నట్టు. 2023లో ఏం చేసింది అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఐటీ రూల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఐటీ రూల్స్ 2021ని సవరణ చేస్తారు. సవరణ చేసి 2 నిబంధనలు యాడ్ చేస్తారు. ఏమంటుందంటే 2019లో మనకు ఎఫ్సియు అని చెప్పేసి పిఐబి ఏర్పాటు చేసింది. ఫ్యాక్ట్ చెకింగ్ని ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది అన్నట్టు. మనం ఏదైనా డౌట్ వస్తే గిట్ట ఎఫ్సియుకు మనం పంపిస్తే వాళ్ళు చూసి మనకు రిప్లై ఇస్తారు. ఇది ఫ్యాక్ట్ అని లేకుంటే మిస్లీడింగ్ అని చెప్పేసి ఇస్తారు, ఫేక్ అని చెప్పేసి ఇస్తారు. తర్వాత నెక్స్ట్ 2023లో ఏమైంది అంటే ఈ ఐటీ రూల్స్ 21 అని చెప్పేసి దీన్ని సవరణ చేస్తారు. సవరణ చేసి ఒక 2 రూల్స్ని అందులో యాడ్ చేస్తారు. ఒకటి చూస్తే మనకి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ వచ్చేసి సో చట్టబద్ధత హోదా కల్పిస్తామని చెప్పేసి, ఇంకొకటి ఈ ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు చేస్తారని చెప్పేసి మన సవరణ కనిపిస్తుంది. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. మనకి భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ కింద ఉండదు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అని చెప్పి చూసుకోవాలి. దీన్ని మనకు సో మొన్న అమల్లోకి తీసుకొచ్చారు. సో వెరీ నెక్స్ట్ డే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎందుకోసం అంటే ఇది బాంబే హైకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉన్నది. బాంబే హైకోర్టు తీర్పు చెప్పకుండా మేము దీన్ని అమలు చేయమని చెప్పి సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. మరి ఎఫ్సియులో ఉన్నటువంటి లోపం ఏంటి అంటే సో ఇప్పుడు నాకు వీడియో వచ్చింది ఒక గ్రూప్ లోపల, అది ఫేకా కాదని చెప్పిన డౌట్ ఉన్నది. సో నేను ఎఫ్సియుకు పంపిన, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వీడియో లేదా ఆ మెసేజ్ అనేది మనకు గవర్నమెంట్ ఫేవర్గా ఉంటేనేమో ఇది ఫ్యాక్ట్ అని చెప్పేసి ఫేక్ అని చెప్పి చెప్తారు. గవర్నమెంట్ ఫేవర్గా లేకుండా వేరే ఉన్నట్లయితే దాన్ని ఫేక్ అని చెప్పి చెప్తారు. అంటే గవర్నమెంట్ దానికి అనుకూలంగా ఇక్కడ మిస్యూజ్ చేసుకోవచ్చు. ఒక సోషల్ మీడియాలో మనకు ఒక వీడియో చేసే వ్యక్తి లేదా సంథింగ్ ఎఫ్బీలో పోస్ట్ చేసింది అనుకోండి, అది గవర్నమెంట్కి ఇబ్బంది కలిగిస్తే ఆ ఎఫ్సియు వాళ్ళు దీన్ని చెక్ చేసి ఇది ఫ్యాక్ట్ కాదు ఫేక్ అని చెప్పేసి ఆ ఫేస్బుక్కో ఇన్స్టాగ్రామ్కో వాట్సాప్కో చెప్తే వాళ్ళు కంపల్సరీ తొలగించాలని చెప్పేసి నిబంధనలు దానిలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మనకి ఏమవుతుందంటే మనకు సో 19th 1 అని చెప్పేసి ఉంటుంది, వాక్ స్వేచ్ఛ హక్కు అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఉల్లంఘన అవుతుందని చెప్పేసి గొంతు నొక్కిస్తున్నారని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బాంబే హైకోర్టులో కేసు వేస్తే ఆ స్టే మనకు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. గవర్నమెంట్ ఇక్కడ మిస్లీడింగ్ చేయవచ్చు మనని అని చెప్పేసి సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రజెంట్ మనకి మరి ఎఫ్సియు అనే లేదా అంటే ఉన్నది, చట్టబద్ధ హోదా లేదు. 2019లో ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. చట్టబద్ధ హోదా మాత్రము స్టే ఉంది కాబట్టి అమల్లోకి రాలేదు. యాజ్ పర్ ఐడి రూల్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుని 21 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ఇంకొకటి వార్తల్లో ఉన్నది సో భాషా నెట్ పోర్టల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. దీన్ని కూడా సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ దాంతోపాటు నిక్సీ అని చెప్పేసి ఇద్దరు కలిపి దీన్ని స్టార్ట్ చేశారు. నిక్సీ అంటే మనకు నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. సో ఇద్దరు దీన్ని
స్టార్ట్ చేసినారు. ఇందులో ఏముంటుందంటే లక్ష్యం ఒకటి, డిజిటల్ చేరిక అని చెప్పేసి పిలుస్తాం. అంటే అందరినీ చేర్చుకోవాలని చెప్పేసి, దాంతోపాటు భాష వైవిధ్యం అని చెప్పేసి ఉంటుంది. అంటే అన్ని భాషల్లో అందుబాటులో ఇది తీసుకొస్తారట. ఏంటి ఇక్కడ అంటే, సో మనకి ఈ రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు కాకుండా ఇంకేమైనా భాషలు ఉంటే అన్ని భాషల్లో ఇంటర్నెట్ అనేది మనం ఈజీగా యాక్సెస్ చేయాలని చెప్పేసి మరొక పోర్టల్ పేరే ఇది అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ నిక్సీ వాళ్ళు భాషా నెట్ అనే పోర్టల్ని ఎందుకు తెచ్చిందంటే డిజిటల్గా అందరినీ చేర్చుకోవాలి, మనము భాషాపరంగా వైవిధ్యత ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని అన్ని భాషల్లో ఇంటర్నెట్ యాక్సెస్ రావాలని చెప్పేసి ఇది తీసుకొచ్చినారు. సో యూనివర్సల్గా మనకు యాక్సెప్టెన్స్ ఉండాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. ఏ భాషలో నువ్వు ఒక అంశాన్ని సెర్చ్ చేస్తే అది మనకి సమాచారాన్ని ఇస్తుందట. సో ఇది వెరీ ఫేమస్ కాబట్టి, సో ఏ మినిస్ట్రీ అని చెప్పేసి వస్తుంది, ఆ సంస్థ పేరు నిక్స్ అని చెప్పేసి చూసుకోవాలి, దాని లక్ష్యం ఏంటని చెప్పేసి చూసుకోవాలి. లక్ష్యం మనకి పిఐబి న్యూస్లో ఎలా ఉందో అలా చూసుకోవాలి, ఎగ్జామ్లో అదే వర్డ్స్ వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్, సో నేను పేపర్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఏబిపిఎస్సి గ్రూప్ 2 మన పేపర్ చూస్తే గిట్ట ఆ వర్డ్స్ ఎక్కువ వర్డ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వర్డ్స్ అనిపిస్తున్నాయి. మన సోర్స్ ఎక్కువ హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్ కానీ. సో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ కొన్నిసార్లు కొన్ని సైట్స్ చూస్తాం. ఐ మీన్ ఇక్కడ మనకు ఏదన్నా సబ్మిట్ జరిగినప్పుడు ఎస్సీఓ కానీ లేకుంటే బ్రిక్స్ కానీ ఆ దాంట్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తాం జనరల్గా. అప్పుడు మనకు ఈజీగా సమాచారం వస్తుంది, యాక్యురేట్గా వస్తుంది. ఆ వర్డ్స్ అన్నీ కూడా నేను ఎక్కువ హెడ్డింగ్ చూసిన కదా మన ఎక్స్ప్రెస్ లోపల, ఎక్స్ప్లెయిన్ కాలం లోపల అవే వర్డ్స్ వాళ్ళు అక్కడ ఉపయోగించడం జరిగింది. ఎక్కువ వర్డ్స్ అవే ఉన్నాయి. తెలుగు పేపర్లో ఉన్న వర్డ్స్ ఎక్కువ అయితే వాళ్ళు ఉపయోగం చేయలేదు. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి ఆపరేషన్ ఇంద్రావతి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది ఎందుకోసం అంటే మనకి ఒక కరేబియన్ కంట్రీ ఉంది, హైతీ అని చెప్పేసి పిలుస్తాం. హౌతీలు వేరు, వాళ్ళు మనుషులు, వాళ్ళు యెమెన్ దేశంలో రెబెల్స్, యెమెన్ రాజధాని సనాని తొక్కి పెట్టేస్తున్న వాళ్ళు హౌతీలు అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళు వేరు, ఇది హైతీ కంట్రీ పేరు, కరేబియన్ కంట్రీ అని చెప్పేసి ఉంటుంది. ఓన్లీ మనకి సరిహద్దు దేశము ఒకటే మనకు అనిపిస్తుంది ఇక్కడ. సో మనకు గ్యాంగులు, ఈ హైతీ యొక్క రాజధాని మనకు ఇన్ఫ్యాక్ట్ పోర్ట్ ఓ ప్రిన్స్ అని చెప్పేసి ఉన్నది. పోర్ట్ ఓ ప్రిన్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని గ్యాంగ్స్ అనేవి ఇబ్బంది చేస్తున్నాయి కాబట్టి మూకదారులు ఉన్నాయని చెప్పేసి భారతీయులను క్షేమంగా హైతీ నుంచి ఇండియా కాదు, సో ఇది బార్డర్ స్టేట్ ఏంటంటే మనకు డొమినిక్ రిపబ్లిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో డొమినికన్ రిపబ్లిక్ అని చెప్పేసి ఇక్కడికి క్షేమంగా తరలింపు చేస్తున్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా కాదని చెప్పేసి చూసుకోవాలి. హైతీ యొక్క ఓన్లీ బార్డర్ స్టేట్ ఏంటంటే మన అంటే డొమినికన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇండియాకి రప్పిస్తలేరు వీళ్ళు, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ప్రశ్న వస్తే అట్లనే వస్తుంది, రైట్. మనకి డొమినికన్ ఇటీవల వార్తల్లో ఉన్నది కదా, ఇండియాకి డొమినికన్ రిపబ్లిక్కి 25 years అయిపోయిందని చెప్పేసి జెట్కో అని చెప్పేసి మనం ఒక ఒప్పందాన్ని ఇటీవల చేసుకున్నాము. 25 years డిప్లొమాటిక్ సంబంధాలు అయినాయని చెప్పేసి ఈ డొమినికన్ రిపబ్లిక్ ఉన్న ఇండియా కంట్రీ మధ్య జెట్కో అని చెప్పేసి ఉన్నది. సో జాయింట్ ఎకనామిక్ ట్రేడ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇక్కడ హైదరాబాద్ నుంచి పంపిస్తున్నాము. మనకు కొన్ని ఆపరేషన్లు వార్తల్లో ఉన్నాయి, అవి ఆర్డర్లో పెట్టు అని చెప్పేసి వస్తుంది. ఏది ముందు ఏది వెనుక అని చెప్పేసి వస్తుంది. మ్యాచింగ్ పర్పస్ రాదు ప్రశ్న వస్తే, ఏ ఆపరేషన్ ముందని చెప్పేసి కాలానుగుణంగా క్రమంలో పెట్టు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో మనకి ఫస్ట్ చూస్తే ఇదే వస్తుంది ఒకటి, ఇది ఫస్ట్ అండి, ఇంద్రావతి అని చెప్పేసి ఫస్ట్ 24లో. ఎందుకోసం ఇది హైతీ లోపల సో ఇన్ఫ్యాక్ట్ గ్యాంగ్ తిరుగుబాటు కారణంగా మనము తీసుకొస్తున్నాం ఇండియన్స్ని. ఇండియా కాదు డొమినికన్ అని చెప్పేసి చూసుకోవాలి. సెకండ్ మనకు ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి ఉన్నది. సో అజయ్ ఇదేమో ఇజ్రాయెల్ లోపల భారతీయుల్ని తీసుకొస్తున్నాం వర్సెస్ హమాస్ కారణంగా. నెక్స్ట్ మనకు కావేరి అని చెప్పేసి ఉంటుంది. సో కావేరి అని చెప్పేసి కావేరి మనకు ఇది ఎందుకోసం అంటే సుడాన్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఈ పారామిలిటరీ వర్సెస్ మిలిటరీ అని చెప్పేసి అంతర్యుద్ధం జరుగుతుంది కదా, దానికోసం అని చెప్పేసి ఇండియన్ని మనం క్షేమంగా తీసుకొస్తున్నాము. ఫోర్త్ మనకు గంగా అని చెప్పేసి ఉంటుంది, ఇది ఉక్రెయిన్లో మనకి వర్సెస్ రష్యా కారణంగా. ఇంకా మనకి సో దేవి శక్తి అని చెప్పేసి ఉంటుంది, ఇదేమో తాలిబాన్ల కారణంగా మనము తీసుకొస్తున్నాం. 24 yearలో ఫస్ట్ది, ఇవి రెండు 23rd yearలో, 22nd yearలో అండ్ 21 yearలో. కంపల్సరీ గుర్తుపెట్టి ప్రశ్న నేను గెస్ చేస్తున్నా గ్రూప్ ఆఫ్ మిలియన్స్ లోపల ఆర్డర్లో అని చెప్పేసి వస్తుంది. ఇట్లా మ్యాచింగ్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేస్తాము. బట్ ఆర్డర్లో వచ్చినప్పుడు మనకి ఎక్కడ అంటే ఇక్కడ పోతుంది అజయ్ కావేరి 23rd yearలో ఏది ఫస్ట్ అని చెప్పేసి మనకు ఐడియా వస్తుంది.
రైట్. ఫస్ట్ టైం మనం అధ్యయనం చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు ఎగ్జామ్ హాల్లో. ఎగ్జామ్ హాల్లో ఎప్పుడు మనం ఈజీగా చేస్తామంటే ఒక విషయాన్ని అధ్యయనం చేసినాం కదా, మళ్ళీ దాన్ని చూడకుంటే మర్చిపోతాం మనము. సో రివైజ్ చేయకుంటే ఇబ్బంది అవుతుంది. ఎగ్జామ్ హాల్లో ప్రశ్న వస్తే తెలిసినట్టుగా భావిస్తాం, బట్ మనం ఆన్సర్ పెడితే కరెక్ట్ ఆన్సర్ పెట్టలేకపోతాం. ఎందుకోసం? లోపం అంటే మనకి రీవిజన్ చేయకపోవడం వల్ల. రీవిజన్ అంటే మళ్ళీ చూడకపోవడం వల్ల. కరెంట్ అఫేర్స్లో మనము ఎందుకు రిపీట్ చేస్తున్నాం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఈ జాన్ జబర్ ఐఐటి మద్రాస్ అని చెప్పేసి అంటే ఇక్కడ వస్తే అక్కడ రిపీట్ చేస్తున్నాం. వై? బికాస్ మనకి గుర్తుంటుంది అని చెప్పేసి. రివైజ్ వల్ల మనకి ఆన్సర్ అనేది యాక్యురేట్గా వస్తుంది ఎగ్జామ్ హాల్లో, మర్చిపోము, తప్పు చేయము. అందుకోసం అని చెప్పేసి రిపీట్ చేస్తున్నా అంతే. నెక్స్ట్ మనకి ఒలింపిక్స్ వేడుకల్లో ఇంకోటి మనకి వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటి వార్తల్లో వచ్చింది అంటే రైట్, శరత్ కమల్ అని చెప్పేసి మనకి అచంట శరత్ కమల్. సో ఇతను టేబుల్ టెన్నిస్లో వెరీ ఫేమస్. ఇతను పతాకధారిగా సెలెక్ట్ అయ్యాడు ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ 24 ఇయర్ మనకి జూలై మాసంలో జరుగుతుంది కదా. సో మనకి ప్రారంభ వేడుకల్లో, ముగింపు వేడుకల్లో ఇండియా పతాకాన్ని పట్టుకొని మన బృందాన్ని మొత్తాన్ని తీసుకెళ్తారు కదా, అతన్ని మనము ఈ శరత్ కమల్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ టేబుల్ టెన్నిస్లో మెన్ అండ్ ఉమెన్ టీమ్ అని చెప్పేసి 2 టీంలు వెరీ ఫస్ట్ టైం ఒలింపిక్స్ క్వాలిఫై అయినాయి. ఇది మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ శరత్ కమల్ని ఇండియన్ ఒలింపిక్ సంఘం అని చెప్పేసి నియామకం చేసింది. ఒలింపిక్ సంఘానికి హెడ్ ఎవరంటే మనకి ఇన్ఫ్యాక్ట్ పిటి ఉషా, వెరీ వెరీ ఫేమస్. సో ఫస్ట్ మహిళా అధ్యక్షురాలు ఇండియన్ ఒలింపిక్ సంఘానికి. ఇండియన్ ఒలింపిక్ సంఘము అనేది ఈ ప్యారిస్ ఒలింపిక్స్ కోసం అని చెప్పేసి ఎస్ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. సో ఎస్ బ్యాంక్ అని చెప్పేసి మనకి ఏంటి, భాగస్వామిగా పనిచేస్తుంది. ఇది ప్రశ్న మనకి వస్తుంది. ఈ ఎస్ బ్యాంక్ అనేది ఈ భారతీయ ఒలింపిక్ బృందం కోసం అనేది ఒక ఫేమస్ స్లోగన్ పెట్టింది. అది హిందీలో ఉన్నది మిల్కర్ జీతా యంగి అని చెప్పేసి పిలుస్తాం. ఒలింపిక్ యొక్క బృందం కోసం అని చెప్పేసి ఎస్ బ్యాంకు భాగస్వామిగా ఉన్నందుకు గాను ఒక స్లోగన్ పెట్టింది, మిల్కర్ జీతా యంగి. అంటే మనము విజయం సాధించాము అని చెప్పేసి, మేము కలిసి విజయం సాధిస్తామని చెప్పేసి అర్థమట, వస్తుందట. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ప్యారిస్ ఒలింపిక్స్ 24 అనేది లండన్ తర్వాత 3 సార్లు కండక్ట్ చేస్తున్న ఫస్ట్ సిటీ మనకి ఎవరు, ఫ్రాన్స్లో ఉన్న ప్యారిస్ అని చెప్పేసి పిలుస్తాం. 1900లో కండక్ట్ చేసింది, 1924 అని చెప్పేసి 24 అని చెప్పేసి 3 సార్లు కండక్ట్ చేస్తుంది. గేమ్స్ వైడ్ ఓపెన్ అని చెప్పేసి మోటో తీసుకున్నాం. వెరీ ఫస్ట్ టైం ఒలింపిక్ స్టేడియంలో కాకుండా ప్రారంభ వేడుకలు స్టేడియం బయట సినే రివర్ లోపల కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రారంభ వేడుకల్లో రష్యా, బెలారస్ కంట్రీస్ అనేవి పాల్గొనడం లేదు, నిషేధం ఉంది. కాబట్టి ఆ 2 కంట్రీస్ యొక్క అథ్లెట్స్కి అన్యాయం జరగకుండా ఆ 2 దేశాల కంట్రీస్ యొక్క అథ్లెట్స్ అనేవి తటస్థ ప్లేయర్గా ఒలింపిక్లో హాజరవుతున్నారు. ఇది మనకి ఒలింపిక్ మీద అప్డేటు. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి సో న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేసింది బెల్జియం దేశము బ్రసెల్స్ లోపల. ప్రశ్న వస్తుంది వెరీ ఫస్ట్ టైం కాబట్టి. సో న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ ఫస్ట్ది కాబట్టి ప్రశ్న వచ్చింది అవకాశం ఉన్నది. సో మనకి బెల్జియంలో ఉన్న బ్రసెల్స్ లోపల వెరీ ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ యొక్క చైర్గా ఉన్నది ఎవరు అంటే ఈ బెల్జియం యొక్క ప్రధానమంత్రి మనకు అలెగ్జాండర్ అని చెప్పేసి పిలుస్తాం. సో అలెగ్జాండర్ డిక్రూ. మనకు ఇంకొకరు ఉంటారు ఇక్కడ, అలెగ్జాండర్ స్టబ్ అని చెప్పేసి ఉంటాడు. ఈయన ఎవరంటే మన ఫిన్లాండ్ యొక్క అధ్యక్షుడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ప్రశ్న వస్తే రావచ్చు, 2 సేమ్ ఉన్నాయి కాబట్టి. సో డిక్రూ అంటేనేమో బెల్జియము, స్టబ్ అంటేనేమో ఫిన్లాండ్ అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. మొన్న మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ లోపల ఇది ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది, ఫిన్లాండ్ అని చెప్పేసి. ఇంకా కో చైర్గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క హెడ్, ఆయన పేరు మనకు ఇన్ఫ్యాక్ట్ మారియానా. సో రఫేల్ మారియానా అని చెప్పేసి ఉన్నాడు. ఇద్దరు కలిసి హెడ్ చేస్తారు. సో మొత్తం మీద ఇది వార్తల్లో ఉన్నది ఫస్ట్ సమ్మిట్ కాబట్టి. COP 28 మనకి అబుదాబి హోస్ట్ చేసింది. అప్పుడు మనము న్యూక్లియర్ ఎనర్జీ అనేది 2050 నాటికల్లా 3 రెట్లు పెంచుకోవాలని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాము. ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వెరీ ఫస్ట్ టైం అణుశక్తి అనే అంశాన్ని COP 28 మీటింగ్లో మనం డిస్కస్ చేసినాం. అంతకుముందు ఎప్పుడు మనము ఇన్ఫ్యాక్ట్ ఏ కాప్లో కూడా ఈ న్యూక్లియర్ అనేది మన అంశం లేదట. వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ లోపల. నెక్స్ట్ ఇంకోటి, ఈ సమ్మిట్ని మనం ఎందుకు కండక్ట్ చేసినామంటే COP 27 ఇది
గ్లాస్గోలో జరిగింది, యూకే దేశం అని చెప్పేసి. అప్పుడు మనము ఒక చొరవ తీసుకున్నాము, ఆటమ్స్ ఫర్ నెట్ జీరో అని చెప్పేస్తున్నది, ఆటమ్స్ ఫర్ నెట్ జీరో. ఈ చొరవలో భాగంగానే ఈ సమ్మిట్ని కండక్ట్ చేసినామట. సో మనం 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫస్ట్ టైం సమ్మిట్ కాబట్టి, సమ్మిట్ జరిగింది ఎక్కడ, బ్రసెల్స్ ఫ్రమ్ బెల్జియం అని చెప్పేసి. డిక్రూ దానికి చైర్గా ఉన్నాడు. నెక్స్ట్ ఈ సమ్మిట్ అనేది COP27 గ్లాస్గో మీటింగ్, అది యూకే దేశంలో కండక్ట్ చేసింది. అప్పుడు ఆటమ్స్ ఫర్ నెట్ జీరో అని చెప్పేసి ఒక చొరవ ఉన్నదట, కొన్ని కంట్రీస్ కలిపి ఇందులో పాల్గొన్నాయట. ఆ చొరవలో భాగంగానే ఈ సమ్మిట్ని మనం కండక్ట్ చేసుకున్నాం. ఇదేంటి మనం అంటే దీన్ని లింక్అప్ చేసుకున్నాం మనము. COP28లో ఈ న్యూక్లియర్ మీద వెరీ ఫస్ట్ టైము ఒక చొరవ స్టార్ట్ చేసినారు వాళ్ళు. ఏది 2050 కల్లా మనము 3 రెట్లు అని చెప్పేసి. ఇది అన్ని దేశాలు కాదు కాబట్టి ఎన్ని మనకు 23 కంట్రీస్ అని చెప్పేసి సంతకం చేయడం జరిగింది. 22 కంట్రీస్ 22 కంట్రీస్ మనకు సైన్ చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది అన్ని దేశాలు ఆమోదించలేదు కాబట్టి COP28 యొక్క నిర్ణయం కాదు, ఓన్లీ కొన్ని కంట్రీస్ కలిపి మీటింగ్ పెట్టుకొని ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. రైట్, ఇది మనము చూసుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్ చూస్తే గిట్ట మన పిఎం మోడీకి భూటాన్ యొక్క పౌర పురస్కారం వచ్చింది. సో దాని పేరు ఏంటి అంటే మనకి ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్ప్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. తొలి భూటానియేతర వ్యక్తి అని చెప్పేసి మన పిఎం మోడీ రికార్డు సృష్టించాడు. ఇంకొక అవార్డు వార్తల్లో ఉంది, మహారాష్ట్ర గౌరవ్ అవార్డు అని చెప్పేసి భరతనాట్య నృత్యకారిణి ఉమా రేలేకి వచ్చింది. అన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్సే. నెక్స్ట్ మనకి నియామకాలు అని చెప్పేసి ఒక 2 మనకి వార్తల్లో ఉన్నాయి. ఆర్ నందిని అని చెప్పేసి, ఇంకొకటి ఎంవి రావు అని చెప్పేసి ఉన్నారు. బట్ అంతగా అవసరం లేని నియామకాలు ఇవి. ఈమె చూస్తే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ దక్షిణ భారత చైర్పర్సన్గా ఎన్నికైన ఫస్ట్ మహిళ నాటి ఈమె. సో మనకి ఈ CAA అనేది నాన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్. ఇది భారతదేశంలో పౌర సమాజము, పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా CAA పనిచేస్తుంది. సో భారతీయ పరిశ్రమల సమైక్య అని చెప్పేసి పిలుస్తాం. కొద్దివరకు మహిళ కాబట్టి అవసరం ఉంటే అవసరం ఉండొచ్చు. నెక్స్ట్ ఎంబీ రావు అంటే మనకి సో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ యొక్క చైర్పర్సన్గా ఎన్నికయ్యాడు. IB అనేది కూడా ఇన్ఫ్యాక్ట్ అదొక బ్యాంకు కాదు, బ్యాంకుల కూటమి అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద సో అంటే బ్యాంకు ప్లస్ ఆర్థిక సంస్థల కూటమి IB అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ప్రీవియస్ ప్రశ్న వచ్చింది, బ్యాంకులలో ఏ బ్యాంకులు ఉంటాయి అంటే సో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, బ్యాంకుల్ని IBA రెగ్యులేట్ చేయదు, RBI రెగ్యులేట్ చేస్తుంది. సో బ్యాంకుల మధ్య సహకారం కోసం అని చెప్పేసి IBAని ఏర్పాటు చేసుకున్నాయి. ముంబైలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉంటాయి, భారతదేశంలో కార్యాలయం ఉన్న విదేశీ బ్యాంకులు కూడా ఉంటాయి, సహకార బ్యాంకులు ఉంటాయి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉంటాయి. సో ఏ బ్యాంకులు లేవని చెప్పేసి మన UPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. యాజ్ పర్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే గిట్ట ఇండియన్ పేమెంట్ బ్యాంకులు అంటే పేమెంట్ బ్యాంకులు ఉండయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పేమెంట్ బ్యాంకులు మాత్రం ఉండవు, మిగతా బ్యాంకులు అన్నీ మొత్తం ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి, ప్రైవేట్ రంగం ఉంటాయి, విదేశీ బ్యాంకులు ఉంటాయి. మన ఇండియాలో గిట్ట ఆఫీస్ ఉన్నట్లయితే సహకార బ్యాంకులు ఉంటాయి, RRB కూడా ఉంటాయని చెప్పేసి చూసుకోవాలి. ఇది మీరు ఆన్సర్ చేయండి. పేమెంట్ బ్యాంకుల యొక్క ఏర్పాటు మీద ఏ కమిటీ సిఫార్సు అని చెప్పేసి అది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ రిపోర్ట్స్, మనకి 2 రిపోర్ట్స్ అంతగానం అవసరం లేదు. సో ఫస్ట్ చూస్తే భారతదేశంలో వామపక్ష తీవ్రవాదం అని చెప్పేసి సో ఎన్ని రాష్ట్రాలు ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ 10 రాష్ట్రం లోపల 38 డిస్ట్రిక్ట్ అట ప్రజెంట్ ఉన్నాయట. అంటే మనకు ఈ నక్సలిజం అనేది కేవలం 10 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నదట. డిస్ట్రిక్ట్లు ఎంత 38 అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి హైయెస్ట్ చూస్తే ఛత్తీస్గఢ్ లోపల 15 ఉన్నాయట, ఒడిషా లోపల 7 ఉన్నాయట, మధ్యప్రదేశ్ లోపల 5 అని చెప్పేసి ఇచ్చినారు, తెలంగాణ లోపల 2 ఉన్నాయి, ఏపీ లోపల 1 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రైట్ సార్, ఇది మధ్యప్రదేశ్లో 3 అండి, జార్ఖండ్లో 5, జార్ఖండ్లో 5. సో మనకి ఇన్ని అవసరం లేదు, హైయెస్ట్ అని చెప్పేసి ఒక రాష్ట్రం పేరు సరిపోతుంది. నెక్స్ట్ చూస్తే ఈ ప్రజారోగ్య సంస్థల విషయంలో ఈ WHO యొక్క మాజీ డైరెక్టర్ జనరల్ అయినటువంటి మార్గరెట్ చాన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజా ఆరోగ్య సంస్థల కోసం అని చెప్పేసి ఫస్ట్ రిపోర్ట్ ఇది.
ఇట్ ఇస్ నాట్ అఫీషియల్ రిపోర్ట్, ఒక ప్రైవేట్ వ్యక్తి మనకి ఇచ్చింది కాబట్టి అంత అవసరం లేదు. బట్ ఇందులో ఇండియా ర్యాంక్ బాగుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. WHO యొక్క డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్, సో ఈయన ఆధ్వర్యంలో ఒక బృందం రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్. సెకండ్ ర్యాంక్ గోస్ టు మనకు సో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2 ర్యాంక్ సాధించింది. అందుకు మనం గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ర్యాంక్ ఇండియా కాబట్టి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఇన్ని ఆర్టికల్స్ 2 డేస్లో వార్తల్లో ఉన్నాయి. ఇంకా వాస్తవంగా మనం ఈరోజు హిందూ పేపర్ చూడలే ఇంకా. సో ఇప్పటికే ఎక్కువ ఆర్టికల్స్ అని చెప్పేసి తెలుగు పేపర్లో ఉన్న ఆర్టికల్స్ డిస్కస్ చేయడం జరిగింది. రైట్, ఓకే. ఈ డిఎస్సి వాళ్ళు ఏది గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ మొత్తం ఇట్లకై ఆ 2 డేస్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సిబిఐ యూరోపోల్ అవసరం కంపల్సరీ. ఢిల్లీ సీఎం అరెస్ట్ అంత అవసరం లేదు రండి, అది ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన విధిస్తే అప్పుడు అవసరం ఉంటుంది. ఈ అతిపెద్ద వంతెన కూలిపోయింది కదా, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ పేరు గుర్తుపెట్టుకోండి. లంగ్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ గుర్తుపెట్టుకోండి, తెలుగు పేపర్ కాబట్టి. న్యూరాల్ లింక్ వ్యక్తి పేరు, మనిషి పంది మూత్రపిండం వ్యక్తి పేరు. ITU నీరజ్ మిట్టల్. ఇంద్రవతి ఆపరేషన్. ఈ ఒలింపిక్స్ వేడుకల్లో పతాకధారి అని చెప్పి శరత్ కమల్. ఎస్ బ్యాంకు భాగస్వామి. న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ వెరీ ఫస్ట్ టైం బెల్జియం అని చెప్పేసి, బ్రసెల్స్ అని చెప్పేసి. మోడీ అవార్డు. సరిపోతుంది. ఇవి డిఎస్సి వాళ్ళ కంపల్సరీ అవసరము. ఇన్ఫ్యాక్ట్ దీనిలో ఎవి స్కిప్ చేయొచ్చు అంటే ఆ రిపోర్ట్స్ 2 స్కిప్ చేయండి. 2 నియామకాలలో నందిని కొద్ది వరకు అవసరము, ఇక మిగతా అన్నీ అయితే అవసరమే. ఇంకా రైట్, మనకి మార్చి మంత్లో ఎక్కువ ఆర్టికల్స్ వస్తున్నాయి. మిగతా ఇంతకుముందు మనం చూస్తే ఇన్నిగానో ఆర్టికల్స్ లేవు, ప్రతిరోజు 10+ ఉంటున్నాయి. అంతకుముందు ప్రతిరోజు లేకుండే. ఈ మార్చి మంత్ మాత్రం మనకి పగబట్టినట్టుగా ఎక్కువ ఆర్టికల్స్ వస్తున్నాయి. సో ఎక్కువ ఫోకస్ చేయాలి. మార్చి మంత్లో కనీసం మనకి 5 to 6 క్వశ్చన్స్ రావచ్చు ఎనీ ఎగ్జామ్లో, జరగబోయే 6 months ఎగ్జామ్ లోపల. థ్యాంక్ యూ వెరీ మచ్.